ఓం శాంతి. ఆడియో క్యాసెట్ నెంబర్ 58, కంపిల్, ఉత్తరప్రదేశ్. ओम शांति। ఓం శాంతి. यह 11/4/86 की अमृतवाणी। ఇది అయ్యింది 11/4/1986 యొక్క అవ్యక్తవాణి. 12 नंबर के रजिस्टर में 87 पेज, 12వ నెంబర్ రిజిస్టర్లోని 87వ నెంబర్ పేజీ, 87 पेज, 87వ నెంబర్ పేజీ. 11 अप्रैल 86 की अमृतवाणी। 11 ఏప్రిల్ 1986 యొక్క అవ్యక్తవాణి. सभी बच्चों की श्रेष्ठ तकदीर की तस्वीर देख रहे हैं। పిల్లలందరి యొక్క శ్రేష్ఠ భాగ్యం యొక్క చిత్రాన్ని చూస్తున్నారు. तकदीरवान सभी बने हैं, అదృష్టవంతులుగా అందరూ అయ్యారు. लेकिन हर एक की तकदीर की तस्वीर की झलक अपनी अपनी। కానీ ప్రతి ఒక్కరి భాగ్యం యొక్క చిత్రంది మెరుపు తమది తమది అయ్యింది. जैसे कोई भी तस्वीर बनाने वाले ఎలాగైతే ఎవరైనా చిత్రాలని తయారు చేసేవారు तस्वीर बनाते हैं, చిత్రాలని తయారు చేస్తారు. तो कोई तस्वीर हजारों रुपए के दाम की अमूल्य होती है, అయితే కొన్ని చిత్రాలు వేల మూల్యం కలిగిన అమూల్యమైనవి అవుతాయి. और कोई तस्वीर साधारण भी होती है। మరియు కొన్ని చిత్రాలు సాధారణమైనవి కూడా ఉంటాయి. यहाँ बाप दादा द्वारा मिले हुए भाग्य को ఇక్కడ బాప్ దాదా ద్వారా లభించిన భాగ్యాన్ని, तकदीर को అదృష్టంని तस्वीर में लाना, చిత్రంలోకి తీసుకొని రావడం, अर्थात प्रैक्टिकल जीवन में लाना है। అనగా ప్రాక్టికల్ జీవితంలోకి తీసుకొని రావాలి. कहा ఎక్కడ? यहाँ ఇక్కడ बाप दादा के पास, బాప్ దాదా దగ్గర. क्योंकि में प्रैक्टिकल नहीं होता है, ఎందుకంటే భక్తిలోని ప్రాక్టికల్ ఉండదు. और इस ज्ञान मार्ग की विशेषता है जो कहते हैं, जो करते हैं, जो लिख करके देते हैं, మరియు ఈ జ్ఞాన మార్గం యొక్క విశేషత అయ్యింది ఏదైతే చెబుతారో, ఏదైతే చేస్తారో, ఏదైతే వ్రాసి ఇస్తారో वो అది क्या होता है, ఏమవుతుంది? प्रैक्टिकल होना चाहिए। ప్రాక్టికల్గా అవ్వాలి. तो तकदीर को तस्वीर में लाना, అయితే భాగ్యాన్ని చిత్రంలోకి తీసుకుని రావడం, इसका मतलब क्या हुआ? దీని అర్థం ఏమయ్యింది? बाप दादा तो तकदीर की तस्वीर बनाने आए हैं, బాప్ దాదా అయితే అదృష్టం యొక్క చిత్రంని తయారు చేయడం కోసం వచ్చారు. लेकिन तस्वीर కానీ చిత్రం तकदीर वाली कब बने? భాగ్యందిగా ఎప్పుడవుతుంది? जब प्रैक्टिकल जीवन में आ जाए। ఎప్పుడైతే ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తుందో. इस वर्ष की अव्यक्त वाणी में ఈ సంవత్సరం యొక్క అవ్యక్తవాణిలోని बड़े बड़े दीदी दादी महारथियों से भी పెద్ద పెద్ద దీదీలు, దాదీలు, మహారథీలతోని కూడా
बाप दादा ने क्या कहा है బాప్ దాదా ఏమన్నారు लास्ट में? లాస్ట్లోని? कथनी और करनी చెప్పడం మరియు చేయడం. बाप दादा एक देखना चाहते, బాప్ దాదా ఒక్కటిగా చూడాలి అని అనుకుంటున్నారు. कथनी मन కత్ని అంటే मुख से जो बोलते हैं, నోటితోని ఏదైతే చెబుతారో. करनी मन కరణి అంటే प्रैक्टिकल जीवन। ప్రాక్టికల్ జీవితం. मुख से बोलना कोई बड़ी बात नहीं है, నోటితోని చెప్పటం పెద్ద విషయమేమీ కాదు. कागज में लिख के देना कोई बड़ी बात नहीं है, కాగితం మీద వ్రాసి ఇవ్వటం ఏమీ పెద్ద విషయం కాదు. लेकिन बड़ी కానీ बात क्या है? పెద్ద విషయం ఏంటి? प्रैक्टिकल जीवन में ప్రాక్టికల్ జీవితంలోని उसको उतार के रख देना, దానిని దించి పెట్టేయటం, ये बड़ी बात। ఇది పెద్ద విషయం. तो इसमें अंतर हो जाता है। అయితే దానిలో తేడా అనేది అయిపోతుంది. इसमें దేనిలోని? कहने में, చెప్పడంలోని, करने में చేయడంలోని अंतर हो जाता है। తేడా అయిపోతుంది. तकदीर बनाने वाले ने एक ही समय భాగ్యవుని తయారు చేసేటటువంటి వారు ఒకే సమయంలోని और एक ने ही మరియు ఒక్కరే सभी को तकदीर बांटी। అందరికీ భాగ్యాన్ని పంచారు. किसने बांटी है? ఎవరు పంచారు? तकदीर बनाने वाले ने। అదృష్టంని తయారు చేసేటటువంటి వారు एक ने ही बांटी है ఒక్కరే పంచారు तकदीर, భాగ్యముని. अनेकों ने तकदीर नहीं बांटी है। అనేకులు భాగ్యాన్ని పంచలేదు. बांटी सबको एक ने। పంచటం అయితే ఒక్కరే పంచారు. सब बांटी है। ఎప్పుడు పంచారు? ये एक के द्वारा तकदीर कब बांटी गई? ఈ ఒక్కరి ద్వారా భాగ్యం అనేది ఎప్పుడు పంచబడింది? जरूर संगम युग पर ही। తప్పకుండా సంగమ యుగంలోనే. लेकिन तकदीर को तस्वीर में लाने वाली हर आत्मा కానీ భాగ్యాన్ని చిత్రంలోకి తీసుకువచ్చేటటువంటి ప్రతి ఆత్మ भिन्न भिन्न होने के कारण వేరు వేరు అయిన కారణంగా जो तस्वीर बनाई है ఏదైతే చిత్రం తయారు చేయబడిందో उसमें नंबरवार दिखाई दे रहे। దానిలోని నెంబర్ వారుగా కనిపిస్తున్నారు. कोई भी तस्वीर की विशेषता ఏదైనా చిత్రం యొక్క విశేషత नयन నయనాలు और उसकी मुस्कुराहट होती है। మరియు దాని యొక్క చిరునవ్వు అవుతుంది. इन दो विशेषताओं से ही ఈ రెండు విశేషతలతోనే तकदीर का मूल्य होता है। భాగ్యం యొక్క మూల్యం ఉంటుంది. कौन सी दो विशेषताएं? ఏ రెండు విశేషతలు అయ్యాయి? आंखें నయనాలు और మరియు मुख की मुस्कुराहट। ముఖం యొక్క చిరునవ్వు. इन दो विशेषताओं से ही तस्वीर का मूल्य होता है। ఈ రెండు విశేషతలతోనే చిత్రం యొక్క మూల్యం అనేది ఉంటుంది. तो यहाँ भी तकदीर के అయితే ఇక్కడ కూడా భాగ్యం యొక్క तस्वीर को చిత్రంని यही दो विशेषताएं ఇవే రెండు విశేషతలు అయ్యాయి. नयन నయనాలు अर्थात रूहानी, అనగా ఆత్మిక, विश्व कल्याणकारी విశ్వ కళ్యాణకారి,
रहम दिल, దయాహృదయం, परोपकारी दृष्टि। పరోపకారి దృష్టి. अगर दृष्टि में ये विशेषताएं हैं ఒకవేళ దృష్టిలోని ఈ విశేషత ఉన్నట్లయితే तो भाग्य की तस्वीर श्रेष्ठ है। అప్పుడు భాగ్యం యొక్క చిత్రం శ్రేష్టమైనది. मूल बात है दृष्टि మూల విషయం అయ్యింది దృష్టి और मुस्कुराहट। మరియు చిరునవ్వు. चेहरे की चमक, ముఖం యొక్క మెరుపు. ये है सदा संतुष्ट रहने की संतुष्टता। మరియు ఇదయ్యింది సదా సంతుష్టంగా ఉండేటటువంటి సంతుష్టత और प्रसन्नता की झलक। మరియు ప్రసన్నత యొక్క మెరుపు. कब कब की नहीं, అప్పుడప్పుడుది కాదు. कैसी संतुष्टता और प्रसन्नता की झलक। ఎటువంటి సంతుష్టత మరియు ప్రకాశం యొక్క మెరుపయ్యింది सदा, సదా, ఎల్లప్పుడూ, हर परिस्थिति में। ప్రతి పరిస్థితిలోని. इसी विशेषताओं से ఇదే విశేషతలతోని सदा चेहरे पर रूहानी चमक आती। సదా ముఖంలోని ఆత్మిక మెరుపు వస్తుంది. रूहानी मुस्कान अनुभव होती है। ఆత్మిక చిరునవ్వు అనుభవం అవుతుంది. ये दो विशेषताएं ఈ రెండు విశేషతలు तकदीर की तस्वीर का मूल्य बढ़ा देती। భాగ్యం యొక్క చిత్రంది మూల్యంని పెంచేస్తుంది. तो आज అయితే ఈ రోజు बाप दादा यही देख रहे थे। బాబ్దాదా ఇదే చూస్తున్నారు. तकदीर की तस्वीर तो सभी ने बनाई है। భాగ్యం యొక్క చిత్రంనైతే అందరూ తయారు చేసుకున్నారు. तस्वीर बनाने की कलम చిత్రాన్ని తయారు చేసుకునేటటువంటి కలంని बाप ने सबको दे दी। తండ్రి అయితే అందరికీ ఇచ్చేశారు. अभी क्या बोला? ఇప్పుడేమన్నారు? तकदीर एक ने बनाई है భాగ్యాన్ని ఒక్కరే తయారు చేశారు. और अभी कलम सबके हाथ में दे दी है। మరియు ఇప్పుడు కలంని ప్రతి ఒక్కరి చేతిలోని ఇచ్చేశారు. किसने? ఎవరు? एक ने। ఒక్కరు. उस एक ने सबके हाथ में अपनी अपनी तकदीर बनाने की कलम दे दी है। ఆ ఒక్కరు భాగ్యంని తయారు చేసుకునేటటువంటి చిత్రంని తయారు చేసుకునేటటువంటి కలంని ప్రతి ఒక్కరి చేతిలోకి ఇచ్చేశారు. तो मंगाया है तकदीर मुट्ठी में है हमारी। గీతాల్లోని గానం చేయబడి ఉంది, భాగ్యం మన గుప్పెట్లో ఉంది అని. मुट्ठी में है तकदीर हमारी। గుప్పెట్లో ఉంది మన భాగ్యం. तो कब है? कौन అయితే ఎప్పుడయ్యింది? युग में है? ఏ యుగంలో అయ్యింది? संगम युग। సంగమ యుగంలోని. वो कलम है అది కలం అయ్యింది श्रेष्ठ स्मृति। శ్రేష్టమైన స్మృతి, श्रेष्ठ कर्मों का ज्ञान। శ్రేష్ట కర్మల యొక్క జ్ఞానం. स्मृति भी कैसी? స్మృతి కూడా ఎటువంటిది? श्रेष्ठ। శ్రేష్టం. कर्म भी कैसे? కర్మ కూడా ఎటువంటిది? श्रेष्ठ कर्म। శ్రేష్టమైన కర్మలు. श्रेष्ठ कर्म శ్రేష్టమైన కర్మలు और श्रेष्ठ संकल्प మరియు శ్రేష్టమైన సంకల్పాలు अर्थात स्मृति। అనగా స్మృతి.
इस ज्ञान की कलम द्वारा हर आत्मा ఈ జ్ఞానం యొక్క కలం ద్వారా ప్రతి ఆత్మ अपने तकदीर की तस्वीर बनाई रही। తమ భాగ్యం యొక్క చిత్రంని తయారు చేసుకుంటుంది. कलम कौन सी बताई? కలం దేనిది? ఏం ఏం చెప్పారు? ज्ञान की कलम। జ్ఞానం యొక్క కలం. ज्ञानी तू आत्मा मुझे विशेष प्रिय है। జ్ఞానితో ఆత్మలు నాకు విశేషంగా ప్రియమైన వారు అయ్యారు. क्यों कहा? ఎందుకన్నారు? क्योंकि जिसकी बुद्धि में जितना प्रैक्टिकल ज्ञान समाया हुआ होगा, ఎందుకంటే ఎవరి బుద్ధిలోనైతే ఎంత ప్రాక్టికల్ జ్ఞానం అనేది ఇముడి ఉంటుందో, सिर्फ कथने का या दिखावे का नहीं, కేవలం చూపించేది మరియు ఆడంబరంది కాదు, तो ऐसी కేవలం చెప్పేది మరియు ఆడంబరంది కాదు. అయితే అలాగే ज्ञानी तू आत्मा జ్ఞానితో ఆత్మలు ऊंचे से ऊंचा भाग्य, ఉన్నతమైన భాగ్యం अर्थात राजाओं का भाग्य, అనగా రాజుల యొక్క భాగ్యం, महाराजाई का भाग्य प्राप्त कर सकती है। మహారాజాయి యొక్క భాగ్యాన్ని ప్రాప్తించుకోగలుగుతారు. और बहुतों ने अपनी तकदीर बना भी ली। మరియు చాలా మంది తమ భాగ్యాన్ని తయారు కూడా చేసేసుకున్నారు. बनाए रहे हैं తయారు చేసుకుంటున్నారు. और बहुतों ने अपनी तकदीर మరియు చాలా మంది తమ భాగ్యాన్ని बनाए भी लिए है। తయారు కూడా చేసేసుకున్నారు. तस्वीर तो बन गई, చిత్రం అయితే తయారైపోయింది. फिर कमी किस बात की? మరి లోటు ఏ విషయంలో అయ్యింది? नैन चैन भी बन गए हैं। నయనాలు యొక్క శాంతి కూడా తయారైపోయింది. अब लास्ट टचिंग है ఇప్పుడు లాస్ట్ టచింగ్ అయ్యింది संपूर्णता। సంపూర్ణతది, बाप समान बनने की। తండ్రి సమానంగా అయ్యేటటువంటిది. डबल विदेशी డబల్ విదేశీలు क्या ज्यादा पसंद करते हैं? ఎక్కువగా ఏమి ఇష్టపడతారు? डबल विदेशी డబల్ విదేశీలు चित्रकारी ज्यादा पसंद करते, చిత్రకారిని ఎక్కువగా चित्र बनाना ज्यादा ఇష్టపడతారు. पसंद है। చిత్రాలని తయారు చేయటం ఎక్కువగా ఇష్టపడతారు. तो बाप दादा भी आज అయితే ఈ రోజు బాబ్దాదా కూడా सभी की तस्वीर देख रहे। అందరి భాగ్యాన్ని చూస్తున్నారు. ये लकबा डबल विदेशियों को ही क्यों दिया? ఈ టైటిల్ని డబల్ విదేశీలకే ఎందుకు ఇచ్చేశారు? ये टाइटल डबल विदेशियों को क्यों दे दिया? ఈ టైటిల్ని డబల్ విదేశీయులకే ఎందుకు ఇచ్చేశారు? कि उन्हें चित्र बनाना ज्यादा पसंद है। ఎందుకంటే వారికి చిత్రాలని తయారు చేయటం ఎక్కువగా ఇష్టం. क्योंकि बाप ఎందుకంటే తండ్రి और बाप के दिए हुए ज्ञान को మరియు తండ్రి ఇచ్చిన జ్ఞానముని और बाप के बच्चों को మరియు తండ్రి యొక్క పిల్లల్ని पहचानना గుర్తించడం ज्ञान की दृष्टि के आधार पर జ్ఞానం యొక్క దృష్టి ఆధారంగా
इसमें डबल विदेशी आगे जाते, దీనిలోని డబల్ విదేశీయులు ముందుకు వెళ్తారు. इसीलिए बोला है कि डबल विदेशी बाप को प्रत्यक्ष करते, అందువలనే అన్నారు డబల్ విదేశీయులు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అని. मानो అనగా बाप का चित्र अपनी बुद्धि में सबसे पहले कौन बनाते हैं? తండ్రి యొక్క చిత్రాన్ని అందరికంటే మొదట ఎవరు తయారు చేస్తారు? डबल विदेशी। డబల్ విదేశీయులు. भारतवासियों के लिए नहीं कहा, భారతవాసీయుల కోసం అనలేదు. जिसकी अपनी बुद्धि में बाप का चित्र नहीं खींचेगा, ఎవరి బుద్ధిలోనైతే తండ్రి యొక్క చిత్రం అనేది చిత్రించబడదో మొదట, तो वो दूसरों के सामने उस चित्र को प्रत्यक्ष అప్పుడు వేరే వారి ఎదురుగా ఆ చిత్రాన్ని नहीं कर सकता। ప్రత్యక్షం చెయ్యలేరు. तो डबल विदेशियों को क्या विशेष पसंद है? అయితే డబల్ విదేశీయులకి విశేషంగా ఏమి ఇష్టమైనది? चित्र बनाना। చిత్రాలని తయారు చేయటం. तो बाप दादा भी आज सभी की तस्वीर देख रहे हैं। అయితే బాప్ దాదా కూడా ఈ రోజు అందరి చిత్రాలని చూస్తున్నారు. हर एक अपनी तस्वीर देख सकते हैं ना? ప్రతి ఒక్కరూ తమ భాగ్యాన్ని చూసుకోగలుగుతారు కదా. तो बाप दादा भी అయితే బాప్ దాదా కూడా देख रहे हैं చూస్తున్నారు कि कहाँ तक तस्वीर मूल्यवान बनी है। ఎంతవరకు చిత్రం మూల్యవంతంగా అయ్యింది అని. सदा अपनी इस रूहानी तस्वीर को देख సదా తమ ఆత్మిక సదా ఈ ఆత్మిక చిత్రాన్ని చూసుకొని इसमें संपूर्णता लाते रहो। దీనిలోని సంపూర్ణతని తీసుకొస్తూ ఉండండి. विश्व की आत्माओं से तो श्रेष्ठ हो ही, విశ్వం యొక్క ఆత్మల కంటే శ్రేష్టమైతే అవ్వనే అయ్యారు. इसमें तो कोई शक नहीं। దీనిలో అయితే ఏమీ సందేహం లేదు. कोर्टों में कोई కోర్టుల్లోని కొంతమంది और कोई में भी कोई మరియు కొంతమందిలోని కూడా కొంతమంది अमूल्य व श्रेष्ठ भाग्यवान तो हो ही, అమూల్యమైన శ్రేష్ట భాగ్యవంతులైతే అవ్వనే అయ్యారు. लेकिन एक है श्रेष्ठ కానీ ఒక్కరయ్యారు శ్రేష్టమైన వారు, और दूसरे हैं श्रेष्ठ से श्रेष्ठ। మరియు రెండో వారయ్యారు శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. तो श्रेष्ठ बने हैं, అయితే శ్రేష్టంగా తయారయ్యారు, वह श्रेष्ठ से श्रेष्ठ बने हैं। అయితే శ్రేష్టంగా అయ్యారా లేక శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యారా? क्या ఏంటి पूछा? అడిగారు. एक तो श्रेष्ठ, ఒక్కరయ్యారు శ్రేష్ఠులు, ये सेकंड क्वालिटी हुई, ఇది సెకండ్ క్వాలిటీ అయ్యింది. और फर्स्ट क्वालिटी మరియు ఫస్ట్ క్వాలిటీ श्रेष्ठ से श्रेष्ठ, శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. और थर्ड क्लास की तो बात ही नहीं करते। మరియు థర్డ్ క్లాస్ యొక్క విషయాన్నైతే చెప్పనే చెప్పరు. वो कौन सी हुई? అదేమయ్యింది? श्रेष्ठ नहीं। శ్రేష్టం కాదు, కానీ श्रेष्ठ नहीं होंगे तो क्या होंगे? శ్రేష్టం కాకపోయినట్లయితే అప్పుడు ఏమవుతారు? बोलना ही बेकार। చెప్పడమే వేస్ట్. क्या होंगे? ఏమవుతారు? भ्रष्ट। భ్రష్టులు. तो अव्यक्त बाप दादा हम हमेशा అయితే అవ్యక్త బాబ్దాదా ఎల్లప్పుడూ बच्चों को 3 ग्रुप्स में बांटते रहते। పిల్లల్ని 3 గ్రూపుల్లో పంచుతూ ఉంటారు. तो श्रेष्ठ बने हैं,
అయితే శ్రేష్టంగా తయారయ్యారా లేక श्रेष्ठ से श्रेष्ठ बने हैं? पूछा। శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యారా అడిగారు. ये अपन को चेक करना है। ఇది తమని చెక్ చేసుకోవాలి. समझा? అర్థమయ్యిందా? डबल विदेशी रेस करेंगे ना డబల్ విదేశీలు రేస్ చేస్తారు కదా. इस बात में, ఏ విషయంలోని? श्रेष्ठ से श्रेष्ठ శ్రేష్టాతి శ్రేష్టంగా बनने में, అవ్వడంలోని, श्रेष्ठ से श्रेष्ठ శ్రేష్టాతి अपना चित्र శ్రేష్టంగా तैयार करने में, తమ చిత్రాన్ని తయారు చేసుకోవడంలోని, पुरुषार्थ की रेस करेंगे ना। పురుషార్థం యొక్క రేస్ ని చేస్తారు కదా. आगे नंबर लेना है, మొదటి నెంబర్ని తీసుకోవాలి. व आगे वालों को देख करके खुश होना है। లేక ముందుండే వారిని చూసి సంతోషించాలా. आगे नंबर लेना है, మొదటి నెంబర్ని తీసుకోవాలి. तो दौड़ के समय टाइम वेस्ट नहीं किया जाता। అయితే పరిగెత్తే సమయంలోని టైంని వేస్ట్ అనేది చేసుకోకూడదు. हाँ, ఆ, देख देख करके खुश होना भी आवश्यक है। చూసి చూసి సంతోషించటం కూడా అవసరమే. लेकिन स्वयं पीछे होकर के नहीं देखो। కానీ స్వయం వెనుకుండి చూడొద్దు. कि दूसरे आगे बढ़ जाएं ఏమనంటే వేరే వారు ముందుకు వెళ్ళిపోతున్నారు, और हम पीछे से ही सही మనం వెనక నుండే కరెక్ట్. देख लेंगे। చూద్దాము. है कि नहीं? అలా కాదు. आगे बढ़ने वाले जो श्रेष्ठ से श्रेष्ठ हैं, ముందుకు వెళ్ళేటటువంటి ఎవరైతే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఉన్నారో उस ग्रुप के साथ साथ होते ఆ గ్రూప్ తోడు తోడులో ఉంటూ दूसरों को भी देख हर्षित होने वाले बनना है। వేరే వారిని కూడా చూసి హర్షితమయ్యేటటువంటి వారిగా అవ్వాలి. स्वयं भी आगे बढ़ो స్వయం కూడా ముందుకు వెళ్ళండి, और पीछे वालों को भी आगे बढ़ाओ। మరియు వెనుక ఉండేటటువంటి వారిని కూడా ముందుకి పంపించండి. तो इसी को कहते हैं परोपकारी। అయితే దీనినే అంటారు పరోపకారి అని. ये परोपकारी बनना, ఈ పరోపకారిగా అయ్యి इसकी विशेषता है దీని యొక్క విశేషత అయ్యింది स्वार्थ भाव से सदा मुक्त रहना। స్వార్థ భావంతు నుండి సదా ముక్తిగా అయి ఉండడం. इस भाव से ఏ భావంతోని? स्वरथ, స్వరథ్. रथ मन రథ్ అంటే शरीर, శరీరం. स्वार्थ भाव से सदा मुक्त रहना। స్వార్థ భావం నుండి సదా ముక్తిగా అయి ఉండడం. ये किस बात की विशेषता बताई? ఇది ఏ విషయం యొక్క విశేషతని చెప్పారు? परोपकारी वाले। పరోపకారి వారి యొక్క. हर परिस्थिति में ప్రతి పరిస్థితిలోని. क्या ఏంటి? अच्छी परिस्थितियों में तो सब परोपकारी बन लेते हैं। మంచి పరిస్థితుల్లోనైతే అందరూ పరోపకారీలుగా అయిపోతారు. हर परिस्थिति में ప్రతి పరిస్థితిలోని, ప్రతి కార్యంలోని, हर प्रकार के सहयोगी संगठन में ప్రతి విధాలైన సహయోగి సంఘటనలోని जितना निस्वार्थपना होगा
ఎంత నిస్వార్థతనం ఉంటుందో उतना ही परोपकारी होगा। అంతే పరోపకారి అయి ఉంటారు। और अपने रथ का बहाना आया, ఒకవేళ తమ రథం యొక్క భ్రాంతి వచ్చినట్లయితే कहीं रथ को चोट न लगे, ఎక్కడ శరీరానికి దెబ్బ తగలకూడదు, कोई हानि न हो जाए, ఏమీ హాని అవ్వకూడదు, कोई घाटा न पड़ जाए, ఏమీ నష్టమైపోకూడదు, तो स्वयं भी भरपूरता का अनुभव नहीं कर सकेगा। అప్పుడు స్వయం కూడా సంపూర్ణతని అనుభవం చేసుకోలేరు। तो सदा प्राप्ति स्वरूप की स्थिति में होना है, అయితే సదా ప్రాప్తి స్వరూపం యొక్క స్థితిలోని ఉండాలి। सब परोपकारी की लास्ट स्टेज अनुभव कर सकेंगे। అప్పుడు పరోపకారి యొక్క లాస్ట్ స్టేజ్ ని అనుభవం చేసుకోగలుగుతాము మరియు दूसरों को भी करा सके। ఇతరులకి కూడా చేయించగలుగుతాము। जैसे ब्रह्मा ఎలా అయితే బ్రహ్మ बाप को देखा, తండ్రిని చూసాము, उसको देखा ఎవరిని చూసాము, है, ब्रह्मा बाप को देखा। బ్రహ్మ తండ్రిని చూసాము। ये माँ बाप दोनों इकट्ठे क्यों कर दिए? ఈ అమ్మ నాన్నని ఇద్దరిని ఒక్కటిగా ఎందుకు చేసేశారు? हुँ? హ్మ్? या ब्रह्मा को ही बाप बताई दिया? లేక బ్రహ్మనే తండ్రి అనేసారా? हुँ? जो देखने वाली पुरानी आत्मा है, ఈ చూసేటటువంటి పురాతనమైన ఆత్మలు, पुराने से पुराने, అతి పురాణీలు, इस जन्म में भी ఈ జన్మలోని కూడా दोबारा जन्म लेकर के भला आए, రెండోసారి జన్మని తీసుకొని భలే వచ్చారు। लेकिन आत्मा ने तो కానీ ఆత్మ शरीर అయితే के चक्षुओं से देखा ही है। శరీరం యొక్క చక్షువులతోని చూడనే చూశారు। किन दोनों को? ఎవరి ఇద్దరిని? किन दोनों को देखा? ఏ ఇద్దరిని చూశారు? ब्रह्मा और బ్రహ్మ మరియు बाप। తండ్రిని। जहाँ ब्रह्मा बाप शब्द आता है वहाँ उसका गलत अर्थ नहीं लगाना। ఎక్కడైతే బ్రహ్మ తండ్రి యొక్క పదం వస్తుందో అక్కడ తప్పుడు అర్థాన్ని వర్తింప చేయకూడదు। कि ब्रह्मा ही बाप है, ఏమనంటే బ్రహ్మే తండ్రి అయ్యారని नहीं। కాదు। जैसे लौकिकता की भाषा में बोला जाता है माँ बाप, ఎలా అయితే లౌకికత యొక్క విషయంలోని అనడం జరుగుతుంది మాతా పిత అని, वो तो हद के होते हैं, बड़े से बड़े नहीं होते हैं। వారైతే హద్దువారు అవుతారు, అతి పెద్దవారు అవ్వరు। और यहाँ बेहद ब्राह्मणों की दुनिया में माँ बाप कैसे हैं? మరియు ఇక్కడ బేహద్దు ప్రపంచంలోని మాతాపిత ఎలాంటి వారయ్యారు? जितने भी बाप हैं वो सब हद के हैं। ఎంతమంది అయితే తండ్రులు ఉన్నారో వారందరూ హద్దువారయ్యారు। नंबरवार छोटे, నెంబర్ వారు చిన్నవారయ్యారు। लेकिन वो है కానీ వారయ్యారు బ్రహ్మ, माना అనగా बड़ी माँ, పెద్దమ్మ। जिससे बड़ी माँ कोई होती नहीं। ఆమె కంటే పెద్దమ్మ ఇంకెవరు ఉండనే ఉండరు। तो बड़ी माँ का बाप भी कैसा होगा? అయితే పెద్దమ్మ యొక్క తండ్రి కూడా ఎలా ఉంటారు? बड़ा ही होगा। పెద్దగానే ఉంటారు। तो बेहद सृष्टि के माता पिता से मतलब है, అయితే బేహద్దు సృష్టి యొక్క తల్లి తండ్రితో అవసరం ఉంది। जैसे ब्रह्मा बाप को देखा, ఎలా అయితే బ్రహ్మ తండ్రిని చూశారో लास्ट समय की स्थिति में भी उपराम, లాస్ట్ సమయం యొక్క స్థితిలోని కూడా ఉపరామంగా
और परोपकार, మరియు పరోపకారం. ये विशेषता सदा देखी. ఈ విశేషతలని సదా చూసాము. तो ऐसी आत्माओं की तकदीर भी कैसी होगी? అయితే అటువంటి ఆత్మల యొక్క భాగ్యం కూడా ఎలా ఉంటుంది? श्रेष्ठ से श्रेष्ठ होगी శ్రేష్టాతి శ్రేష్టంగా ఉంటుందా, या सिर्फ श्रेष्ठ होगी లేక కేవలం శ్రేష్టంగా ఉంటుందా, या थर्ड क्लास होगी? లేక థర్డ్ క్లాస్ అయి ఉంటుందా? जरूर श्रेष्ठ से श्रेष्ठ ही तकदीर होगी. తప్పకుండా శ్రేష్టాతి శ్రేష్టమైనది భాగ్యమే అవుతుంది. सबके प्रति कुछ भी स्वीकार नहीं किया, స్వయం ప్రతి ఏమీ స్వీకరించలేదు. माना అనగా प्रैक्टिकल जीवन दिखाया. ప్రాక్టికల్ జీవితాన్ని भक्ति मार्ग में तो सिर्फ చూపించారు. कहते हैं तन मन धन सब तेरा. భక్తి మార్గంలో అయితే కేవలం అంటారు తనువు మనసు ధనం అంతా నీది అని. क्योंकि भक्ति मार्ग में तो भक्तों को बड़ा स्वार्थ होता है, ఎందుకంటే భక్తి మార్గంలో అయితే భక్తులకి చాలా స్వార్థం ఉంటుంది, देह का अहंकार होता है. దేహం యొక్క అహంకారం ఉంటుంది. इसलिए सिर्फ मुख से कहते हैं. అందువలనే కేవలం నోటితోని అంటారు. क्या ఏంటి क्या कहते हैं? ఏమంటారు? तन मन धन सब तेरा. తనువు మనసు ధనం అంతా నీది, क्या लगे मेरा? నాదేముంది. में नहीं होता. ప్రాక్టికల్ గా ఉండదు. प्रैक्टिकल में परोपकारी नहीं होते. ప్రాక్టికల్ గా పరోపకారీలుగా ఉండరు. और ज्ञानी, మరియు జ్ఞానంలో ज्ञानी किसको कहें? జ్ఞాని అని ఎవరిని అంటారు? तो बाप दादा की ये विशेषता सदा देखी. అయితే బాబ్దాదా యొక్క విశేషతలని ఇది సదా చూసాము. स्व के प्रति कुछ भी स्वीकार नहीं किया, స్వయం ఎడల ఏమీ స్వీకరించలేదు. न महिमा स्वीकार की మహిమని కూడా స్వీకారం చేయలేదు, और न कोई वस्तु स्वीकार की. మరియు ఏ వస్తువుని కూడా స్వీకరించలేదు. न रहने का स्थान स्वीकार किया, మరియు ఉండేటటువంటి స్థానం కూడా స్వీకరించలేదు. क्या ఏంటి? ऐसे नहीं मन में कभी संकल्प आया कि रह कि ये महल माड़ियां अटारियां हों. ఎప్పుడు అలా ఏమీ కాదు, ఉండటానికి మేడలు మిద్దెలు ఉండాలి అని. यह श्रेष्ठ से श्रेष्ठ तकदीर बनाने वालों की निशानी. ఇదయ్యింది శ్రేష్టాతి శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకునే వారి యొక్క చిహ్నం. ब्राह्मण परिवार तो बड़ा है, బ్రాహ్మణ పరివారం అయితే పెద్దది. इसमें हर तरह की सैंपल. దీనిలోని అన్ని విధాలైన శాంపిల్లు ఉన్నారు. यज्ञ में एक सत्संग शुरू हुआ था యజ్ఞంలోని ఒక సత్సంగం ప్రారంభమయ్యింది सिंध हैदराबाद में. సింధు హైదరాబాద్లోని. तो वो भी समय था అయితే ఆ సమయం కూడా ఉండేది. जिसका मुरली में जिक्र किया है कि सत्संग शुरू किया तो मम्मा के कमरे से भी छोटा कमरा था. దాని యొక్క వర్ణన అనేది చేశారు. ఏమనంటే సత్సంగాన్ని ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు మమ్మ గది కంటే కూడా చాలా చిన్నగా ఉండేది. जिसमें सत्संग करते थे. దేనిలోనైతే సత్సంగాన్ని చేసేవారు. ऐसे नहीं भाव आया అలాంటి భావం ఏమీ రాలేదు. कि बड़ा स्थान हो, ఏమనంటే పెద్ద స్థానం ఉండాలి, हमारे रहने के लिए अलग स्थान हो, सत्संग के लिए अलग स्थान हो.
మాకు ఉండడానికి వేరే స్థలం ఉండాలి, సత్సంగం చేయటానికి వేరే స్థలం ఉండాలి అని नहीं। కాదు. अगर 3 पैर पृथ्वी है ఒకవేళ 3 అడుగుల ప్లేస్ ఉన్నా కూడా, పృథ్వీ ఉన్నా కూడా, तो ईश्वरीय सेवा के लिए पहले అయితే మొదట ఈశ్వరీయ సేవ కోసం మొదట हमारे स्वार्थ की पूर्ति के लिए మన స్వార్థం యొక్క పూర్తి కోసం जो धंधा करना है वो बाद में। ఏదైతే వ్యాపారం చేస్తామో అది తరువాత. तो ऐसे परोपकारी जीवन అయితే అటువంటి పరోపకారి జీవితం श्रेष्ठ से श्रेष्ठ भाग्य శ్రేష్టాతి శ్రేష్టమైన భాగ్యం, अर्थात महाराजी महारानी बनने का भाग्य అనగా మహారాజా మహారాణిగా అయ్యేటటువంటి భాగ్యం प्राप्त कर लेते। ప్రాప్తిని చేసేసుకుంటారు. तो रहने का भी स्थान स्वीकार नहीं किया। అయితే ఉండేటటువంటి స్థలంని కూడా స్వీకరించలేదు. ऐसे हर बात, అలాగే ప్రతి విషయంని, चाहे रोटी हो, चाहे कपड़ा हो, चाहे मकान हो, అది రొట్టెలైనా, అది వస్త్రాలైనా, అది ఇల్లైనా. और आजकल के మరియు ఈ రోజుల్లో వారు घर में स्थापन करने वाले ब्राह्मणों की दशा क्या है? ధర్మాన్ని స్థాపన చేసేటటువంటి బ్రాహ్మణుల యొక్క దశ ఎలా ఉంది? जिज्ञासुओं के बाल बच्चों को चाहे दूध न मिले, జిజ్ఞాసుల యొక్క పిల్లలకి భలే పాలు లభించకపోయినా కూడా, रहने के लिए मड़ैया न मिले, ఉండడానికి ఇల్లు లభించలేకపోయినా కూడా, लेकिन కానీ धर्म स्थापना करने वाले ब्राह्मणों के लिए महल मालियां अटारियां కానీ ధర్మస్థాపన చేసేటటువంటి బ్రాహ్మణుల కోసం మెడలు మిద్దెలు जरूर होनी चाहिए। తప్పకుండా ఉండాలి. तो श्रेष्ठ से श्रेष्ठ भाग्य बनाने वाले कहे जाएंगे। అప్పుడు శ్రేష్టాతి శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకునేవారు అని అనిపించుకుంటారా? श्रेष्ठ से श्रेष्ठ पद बनेगा। శ్రేష్టాతి శ్రేష్టమైన పదవి తయారవుతుందా? चलो महाराजा का पद श्रेष्ठ से श्रेष्ठ नहीं बनेगा, చలో మహారాజా యొక్క పదవి శ్రేష్టాతి శ్రేష్టమైనది తయారవ్వకపోవచ్చు, श्रेष्ठ पद तो बन जाएगा, శ్రేష్ట పదవి అయితే తయారైపోతుంది కదా, राजा तो बन जाएंगे। రాజుగా అయితే అయిపోతాం కదా. नहीं, లేదు, राजा भी नहीं बनता। రాజుగా కూడా అవ్వరు. जो विश्व कल्याणकारी बाप के बच्चे विश्व कल्याणकारी स्टेज पर होंगे, ఎవరైతే విశ్వ కళ్యాణకారి తండ్రి యొక్క పిల్లలు విశ్వ కళ్యాణకారి స్టేజ్ పైన ఉంటారో वही राजा और महाराजा बन सकेंगे, వారే రాజా మరియు మహారాజులుగా అవ్వగలుగుతారు. क्योंकि इसके लिए शर्त है ఎందుకంటే దానికోసం షరతు ఉంది, त्यागी और तपस्वी जीवन। త్యాగి మరియు తపస్వి జీవితం, परोपकारी जीवन, పరోపకారి జీవితం, स्वार्थी जीवन नहीं। స్వార్థి జీవితం కాదు. प्रैक्टिकल में इसकी परीक्षा ली जाएगी। ప్రాక్టికల్గా దీని యొక్క పరీక్షని తీసుకోబడుతుంది. क्योंकि बिना प्रूफ और प्रमाण के बुद्धिमान लोग दुनिया के नहीं मानेंगे। ఎందుకంటే ప్రూఫ్ ప్రమాణాలు లేకుండా ప్రపంచం యొక్క బుద్ధిమంతులు ఎవరైతే ఉంటారో వారు ఒప్పుకోరు. ये जन्म जन्मांतर की राजा बनने वाली आत्माएं, ఏమనంటే వీరు జన్మ జన్మాంతరాలు రాజులుగా అయ్యేటటువంటి ఆత్మలయ్యారు అని. बाप को तो अपने बच्चों की तस्वीर प्रत्यक्ष करनी है, తండ్రికైతే తమ పిల్లల యొక్క చిత్రాలని ప్రత్యక్షం చెయ్యాలి, संसार के सामने। ప్రపంచానికి ఎదురుగా. तो बाप दादा ने न महिमा स्वीकार की, అయితే బాబ్దాదా మహిమని కూడా స్వీకరించలేదు, न वस्तु स्वीकार की।
మరియు వస్తువులని కూడా స్వీకరించలేదు, न रहने का स्थान स्वीकार किया। మరియు ఉండేటటువంటి స్థలముని కూడా స్వీకరించలేదు. कब की बात बताई? ఎప్పటి యొక్క విషయాన్ని చెప్పారు? ये बात कब की बताई? ఈ విషయాన్ని ఎప్పటిది చెప్పారు? प्रेजेंट की बताई ప్రజెంట్ది చెప్పారా? कि फ्यूचर की बताई? ఫ్యూచర్ది past की చెప్పారా बताई? లేక పాస్ట్ది చెప్పారా? प्रेजेंट की बताई। ప్రజెంట్ది చెప్పారా? पढ़ते जै- మళ్ళీ చదువుతాము. जैसे ब्रह्मा बाप को देखा, ఎలా అయితే బ్రహ్మ తండ్రిని చూసాము, लास्ट समय की स्थिति में उपराम और उपकारी ये विशेषता सदा देखी। లాస్ట్ సమయం యొక్క విశేషత సదా ఉపరామం మరియు పరోపకారి, ఈ విశేషతని చూసాము. देखते हो ये नहीं कहा, చూస్తారు ఇలా అనలేదు. देखेंगे ये नहीं कहा, क्या कहा? చూద్దాము ఇలా అనలేదు. ఏమన్నారు? देखी। చూసాము. तो किस समय की बात बताई? ఏ సమయం యొక్క విషయాన్ని అయితే చెప్పారు? लास्ट లాస్ట్ది पास्ट की। అనగా పాస్ట్ది, భూతకాలంది. पास्ट की क्यों बताई? పాస్ట్ది ఎందుకు చెప్పారు? क्योंकि पास्ट का जो पीरियड था ఎందుకంటే ఏదైతే భూతకాలం యొక్క ఏదైతే పీరియడ్ ఉందో, माता पिता का पार्ट बजाने वाला మాతా పిత యొక్క పాటని అభయనించేటటువంటిది, वो करणहार का पार्ट था। అది చేసి చూపించేటటువంటి పార్ట్ అయ్యింది. पास्ट की बातों को वर्तमान में ऐड नहीं करना। పాస్ట్ యొక్క విషయాలని వర్తమానంలోని యాడ్ చేయకూడదు. क्यों? ఎందుకు? ब्रह्मा बाप ने जो पास्ट में पार्ट बजाया है బ్రహ్మ తండ్రి పాస్ట్లోని ఏదైతే పాటని అభయనించారో वही करणहार का पार्ट था। అదే చేసి చూపించేటటువంటి పార్ట్ అయ్యింది. उस समय करावनहार का पार्ट नहीं था। ఆ సమయంలో చేయించేటటువంటి పార్ట్ కాదు. और अब మరియు ఇప్పుడు ये आस नहीं रखना ఇప్పుడు ఈ ఆశని పెట్టుకోవద్దు. कि बाप खुद क्या कर रहा है। ఏమనంటే తండ్రి స్వయం ఏం చేస్తున్నారు. क्यों? ఎందుకు? क्योंकि बाप इस समय ఎందుకంటే తండ్రి ఈ సమయంలోని करणहार की स्टेज पर नहीं। చేసేటటువంటి స్టేజ్లోని లేరు. बाप बच्चों से कराएगा। తండ్రి పిల్లలతో చేయిస్తారు. खुद करे స్వయం చేసినా లేక या न करे, చేయకపోయినా इसमें भी राज छुपा हुआ है। దీనిలోని కూడా రహస్యం ఏమిడి ఉంది, तो देखा దాగి ఉంది. అయితే చూసారు. कि ब्रह्मा बाप ने ఏమనంటే బ్రహ్మ తండ్రి परोपकार की वृत्ति धारण की। పరోపకారి వృత్తిని ధారణ చేశారు. चाहे स्थूल परोपकार हो, అది స్థూలమైన పరోపకారమైన, चाहे सूक्ष्म रूप का हो, అది సూక్ష్మ రూపంది అయినా सदा पहले बच्चों को आगे रखा। సదా మొదట పిల్లల్ని పెట్టారు. इसको कहते हैं परोपकारी। దీనిని అంటారు పరోపకారి అని. जो प्राप्ति की बात में सदा दूसरों को आगे रखे। ఎవరైతే ఏదైతే ప్రాప్తి యొక్క విషయంలోని సదా ఇతరులని మొదట పెడతారో, और त्याग की बात में మరియు త్యాగం యొక్క విషయంలోని सदा సదా अपने को आगे रखे। తమని ముందు పెట్టుకోవాలి. यही संपन्नता की संपूर्णता की निशानी है। ఇదే సంపన్నత మరియు సంపూర్ణత యొక్క చిహ్నం అయ్యింది. समझा? అర్థమయ్యిందా? मुरलियां तो बहुत सुनी, మురళీలనైతే చాలా వినేసాం.
पढ़ाई का टाइम कितना बताया? చదువు యొక్క సమయంని ఎంత చెప్పారు? 50 साल। 50 సంవత్సరాలు। तो अब कितने साल हो गए? అయితే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? अब तो 50 नहीं, ఇప్పుడైతే 50 కాదు, 54 years। 54 సంవత్సరాలు। तो और 4 साल ज्यादा हो गए, అయితే ఇంకా 4 సంవత్సరాలు ఎక్కువైపోయాయి। क्योंकि पढ़ाई के पीरियड में सुनना ज्यादा होता है। ఎందుకంటే చదువు యొక్క సమయంలోని వినడం ఎక్కువగా ఉంటుంది। कहते టీచర్తోని सुनाना भी होता है, सुनना भी होता है। వినడం కూడా ఉంటుంది, వినిపించడం కూడా ఉంటుంది। तो मुरलियाँ तो बहुत सुनी। అయితే మురళీలనైతే చాలా విన్నాం। अब मुरलीधर बन करके सदा नाचते, ఇప్పుడు మురళీధరుడుగా అయ్యి సదా నాట్యం చేస్తూ और नचाते रहो। మరియు నాట్యం చేయిస్తూ ఉండండి। क्या कहा? ఏమన్నారు? मुरली सुनना और सुनाना बात अलग। మురళిని వినడం మరియు వినిపించేటటువంటి విషయం వేరు, और मुरलीधर बनना మరియు మురళీధరుడుగా అవ్వడం और दूसरों को बनाना మరియు ఇతరుల్ని తయారు చేయటం प्रैक्टिकल लाइफ में, ప్రాక్టికల్ లైఫ్లోని ये अलग बात। ఇది వేరే విషయం అయ్యింది। मुरलीधर మురళీధరుడు माना जो मुरली है, అనగా ఏదైతే మురళి ఉందో 11/4/88 का था अगतवाणी 11/4/1986 యొక్క అవ్యక్తవాణి 12 नंबर के रजिस्टर में 87 पेज। 12వ నెంబర్ రిజిస్టర్లోని 87వ నెంబర్ పేజీ, तीसरे पैराग्राफ की शुरुआत। 3వ పారాగ్రాఫీ ప్రారంభంలోని। तो बोला అయితే అన్నారు कि मुरलीधर बन सदा नाचते और नचाते रहना। మురళీధరుడుగా అయ్యి సదా నాట్యం చేయిస్తూ ఉండాలి। तो मुरलीधर बनने वालों की निशानी क्या बताई? అయితే మురళీధరుడుగా అయ్యేటటువంటి వారి యొక్క విశేషతని ఏం చెప్పారు? सत्य तो बिठो नच। సచ్ తో బిటో నచ్, माना అనగా जो सच्चा होगा ఎవరైతే సత్యమైన వారు ఉంటారో वो सदा వారు సదా हर ఎల్లప్పుడూ परिस्थिति में, ప్రతి పరిస్థితిలోని संगमयुगी दुनिया में उसकी क्या विशेषता होगी? సంగమయుగి ప్రపంచంలో వారి యొక్క విశేషత ఏమై ఉంటుంది? क्या करता रहेगा? ఏం చేస్తూ ఉంటారు? है? नाचता रहेगा। నాట్యం చేస్తూ ఉంటారు। दुनिया में काल मंडरा रहा होगा, ప్రపంచంలోని మృత్యువు భ్రమణం చేస్తూ ఉంటుంది। मौत ही मौत दिखाई पड़ रही होगी लोगों को। జనాలకి మృత్యువే మృత్యువు ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుందో और वो क्या करेगा? మరియు వారేం చేస్తారు? है? नाचता रहेगा। నాట్యం చేస్తూ ఉంటారు। उदय शंकर जी कहाँ है? ఉదయ్ శంకర్జీ ఎక్కడున్నారు? है? आपका नाम उदय शंकर है? మీ పేరు ఉదయ్ శంకర్ అయ్యారా? डांस किसका प्रसिद्ध है? డాన్స్ ఎవరిది ప్రసిద్ధి చెందినది? है? आज की पुरानी दुनिया में भी डांस किसका प्रसिद्ध है? ఈ రోజు పాత ప్రపంచంలోని కూడా ఎవరి డాన్స్ ప్రసిద్ధి చెందినది? उदय शंकर डांस। ఉదయ్ శంకరుడి యొక్క డాన్స్। उन्होंने तो सिर्फ नाम रख लिया है, వారైతే కేవలం పేరును పెట్టేశారు। लेकिन ये बात कब की है? కానీ ఈ విషయం ఎప్పటిది? संगमयुग में कोई उदय शंकर होंगे? సంగమయుగంలో ఎవరో ఉదయ్ శంకరుడు ఉంటారు। आपको शंकर नहीं बताया అస్త శంకరుడు అని చెప్పలేదు। क्या? ఏంటి अष्ट शंकर माने? అస్త శంకరుడు అంటే? अष्ट शंकर तो होता ही नहीं। అస్త శంకరుడు అయితే ఉండనే ఉండరు। ज्ञान सूर्य अस्त होता, ऐसी यादगार कहाँ दिखाई है?
జ్ఞాన సూర్యుడు అస్తమవుతారు అనేటటువంటి స్మృతి చిహ్నాన్ని ఎక్కడ చూపించారు? है ऐसी यादगार तो माउंट आबू में दिखाई गई అటువంటి స్మృతి చిహ్నం అయితే మౌంట్ ఆబూలోని చూపించబడింది. कि वहाँ सूर्य अस्त होता है, ఏమనంటే అక్కడ సూర్యుడు అస్తమవుతాడు, सनसेट पॉइंट। సన్సెట్ పాయింట్. लेकिन सूर्य కానీ సూర్యుడు जो उदय होता हुआ सूर्य है, ఎవరైతే ఉదయించేటటువంటి సూర్యుడు ఉంటారో, चढ़ता हुआ सूर्य, ఎక్కేటటువంటి సూర్యుడు, चढ़ती कला का सूर्य, ఎక్కే కళల యొక్క సూర్యుడు, उसकी निशानी क्या है? వారి యొక్క చిహ్నం ఏంటి? और जीवन की हर परिस्थिति में नाचता रहेगा। మరియు జీవితం యొక్క ప్రతి పరిస్థితిలోని నాట్యం చేస్తూ ఉంటారు. उसको किसी भी बात में कोई भय महसूस వారికి ఏ విషయంలోని భయం అనేది महसूस होने वाले नहीं। అనుభూతి అయ్యేటటువంటిది కాదు. और आत्माएं వేరే ఆత్మలైతే भयभीत होंगी। భయభీతం అవుతారు. जैसे जहाज है, ఎలా అయితే ఓడ ఉంటుంది, बाबा ने मिसाल दिया है, బాబా ఉదాహరణ ఇచ్చారు. चंद्रकांत वेदांत जहाज, చంద్రకాంత్ వేదాంత్ జహాజ్ ఓడది, जिसको चढ़ कर के पार होना है। దాని మీదకెక్కి ఒడ్డుకు చేరుకోవాలి. भक्ति मार्ग में भी मिसाल है, భక్తి మార్గంలోని కూడా ఈ ఉదాహరణ ఉంది. शंकर चाप जहाज, శంకర్ చాప్ జహాజ్, यही चढ़ उतर है पार नर। జహి చడ్ ఉతరే పార్ నర్. सिखों में भी गायन है, సిక్కుల్లోని కూడా గాయనం ఉంది, नानक चाप जहाज। నానక్ చాప్ జహాజ్. उन्होंने नानक का नाम तोड़ दिया। వారైతే నానక్ పేరుని తోసేశారు, పెట్టేశారు. है वास्तव में परमपिता परमात्मा शिव के पार्ट की बात। ఇది అయ్యింది నిజానికి పరంపిత పరమాత్మ శివుని యొక్క పాట విషయం. कि वो पार्ट ఏమనంటే ఆ పార్ట్ जो सत्य की नैया है, ఏదైతే సత్యమైన నావ ఉందో, वो कितनी भी डोलती रहे, అది ఎంత ఊగిసలాడుతూ ఉన్నా కూడా, लेकिन जो कच्ची कमजोर आत्मा होंगी वो हिलेंगी। కానీ ఎవరైతే బలహీనమైన కచ్చా ఆత్మలు ఉంటారో, అసంపూర్ణ ఆత్మలు ఉంటారో, घबराएंगी। భయపడతారు. लेकिन पक्की और मजबूत आत्माएं కానీ పక్కా ఎవరైతే పటిష్టమైన ఆత్మలు ఉంటారో, श्रेष्ठ से श्रेष्ठ तकदीर बनाने वाली आत्माओं की निशानी क्या होगी? శ్రేష్టాతి శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకునేటటువంటి ఆత్మల యొక్క చిహ్నం ఏమవుతుంది? वो नाचती रहेंगी। వారు నాట్యం చేస్తూ ఉంటారు. तो दुनिया में भल विनाश बरपा होता रहे, భలే ప్రపంచంలో వినాశనం చెలరేగుతూ ఉన్నప్పటికీ, कयामत ही क्यों ना आ जाए, ప్రళయకాలమే భలే వచ్చేసినప్పటికీ, ऐसी परिस्थितियां क्यों ना आ जाए, అలాంటి పరిస్థితులు భలే వచ్చేసినప్పటికీ కూడా, लेकिन కానీ वो नाचने की स्टेज में रहें। వారు నాట్యం చేసేటటువంటి స్టేజ్లోని ఉంటారు. नाच भी कैसा? నాట్యం కూడా ఎటువంటిది? कैसा नाच ఎటువంటి నాట్యం? है? नंगा नाच। నంగా నాట్యం. नंगा नाच मानो నంగా నాట్యం అంటే एक तो वस्त्र पहन करके डांस होता है और ఒకటవుతుంది వస్త్రాలను వేసుకొని డాన్స్ని చేయటం, दूसरा మరియు రెండోది नंगा नाच। నగ్న నాట్యం. इतनी खुशी चढ़ गई ఎంత ఖుషి ఎక్కిపోయింది అంటే कि दुनिया के लोक लाज रूपी आवरण की कोई परवाह नहीं, सब उतार के फेंक दिया। ప్రపంచం యొక్క పేరు ప్రతిష్టలది ఏమీ పట్టించుకోరు, అంతా దించిపెట్టేశారు. तो ये डांस प्रसिद्ध है। అయితే ఈ డాన్సు ప్రసిద్ధి చెందింది. लेकिन कौन नाचेंगे? కానీ ఎవరు నాట్యం చేస్తారు? जो ऐसे मुरलीधर बने होंगे,
ఎవరైతే అటువంటి మురళీధరుడుగా అయి ఉండేటటువంటి వారు ఉంటారో, मुरली को प्रैक्टिकल जीवन में धारण किया होगा, మురళిని ప్రాక్టికల్ జీవితంలో ధారణ చేసేవారు ఎవరైతే ఉంటారో, सिर्फ कथनी तक नहीं, కేవలం చెప్పేవరకే కాదు, मुरली से మురళితోని सांप के विष को भी समाप्त कर लेते हैं। సర్పం యొక్క విషాన్ని కూడా సమాప్తి చేసేస్తారు. क्या ఏంటి? वो बीन बजाने वाले देखे हैं? ఆ ఏదైతే పాముల్ని పట్టేవారిని చూసారా? वो भी एक तरह की मुरली ही होती है। అది కూడా ఒక ప్రకారమైన మురళి అవుతుంది. सपेरे పాముల్ని పట్టేవారు क्या करते हैं? ఏం చేస్తారు? है? वो बीन जो बजाते हैं, వారు ఏదైతే వాయిద్యాన్ని వాయిస్తారో మురళిని, उस बीन बजा के क्या कर लेते हैं? ఆ వాయిద్యాన్ని వాయించి ఏం చేస్తారు? सांप को भी बस में कर लेते हैं। సర్పాన్ని కూడా వశం చేసేసుకుంటారు. जो विषय विकार रूपी विष को धारण करने वाले सर्प सर्पिणियां हैं, उनको भी बस में कर लेते हैं। ఏవైతే విషయ వికారాలని ధారణ చేసేటటువంటి సర్పనీలు ఎవరైతే ఉంటారో వారిని కూడా వశపరిచేసుకుంటారు. उनके विष को समाप्त कर देते, వారి యొక్క విషాన్ని సమాప్తి చేసేస్తారు. माने उनके दांत तोड़ देते। అనగా వారి దంతాలని తుంచేస్తారు. यहाँ कौन सा विषय है? ఇక్కడ ఏం విషయమైంది? ब्राह्मणों की दुनिया में जो विषैले सर्प सर्पिणियां हैं, वो कौन सा विष उगल रहे हैं? బ్రాహ్మణ ప్రపంచంలో ఎవరైతే సర్పాలు మరియు సర్పనీలు ఉన్నారో వారు ఏం విషాన్ని కక్కుతున్నారు? ग्लानि का विष उगल रहे हैं। గ్లాని యొక్క విషాన్ని కక్కుతున్నారు. करनी चाहिए परमात्मा की महिमा, పరమాత్ముని యొక్క మహిమనైతే చెయ్యాలి. परमात्मा पार्ट की महिमा, పరమాత్ముడి యొక్క పాటుది మహిమని. और करते क्या है? కానీ ఏం చేస్తారు? बजाय महिमा करने के, మహిమని చేయడానికి బదులుగా, गायन करने के, గాయనం చేయడానికి బదులుగా ग्लानि करते। గ్లానిని చేస్తారు. तो मुरली क्या करती है? అయితే మురళి ఏం చేస్తుంది? मुरलीधर क्या करता है? మురళీధరుడు ఏం చేస్తారు? ऐसी ग्लानि करने वालों के भी दांत అటువంటి గ్లానిని చేసే వారి యొక్క దంతాలని కూడా दांत तोड़ देता है। తుంచేస్తారు, విరగ్గొట్టేస్తారు. जो विष उगलने वाली दृष्टि धारण किए हुए, ఎవరైతే విషాన్ని కక్కేటటువంటి ఏదైతే విషం కక్కేటటువంటి దృష్టిని ధారణ చేసేవారు ఎవరైతే ఉంటారో, क्योंकि उनकी दृष्टि ऐसी है। ఎందుకంటే వారి యొక్క దృష్టి అటువంటిది. कैसी दृष्टि? ఎటువంటి దృష్టి? जो जगन्नाथ के मंदिरों में मूर्तियां बनी हुई हैं, ఏవైతే జగన్నాథుడి యొక్క మందిరాలలోని ఏవైతే విగ్రహాలు తయారు చేయబడి ఉన్నాయో उनमें गंध देखते, వాటిల్లోని మురికిని చూస్తారు. ये भी विकारी है। ఏమనంటే వీరు కూడా వికారీలు అని. अरे कोई और भाव भी तो देखो। అరే వేరే ఏ భావంతోనైనా చూడు, एक भाव से ही क्यों सोचते हो? ఒకే భావంతో ఎందుకని చూస్తావు? कर्म एक ही होता है, కర్మ ఒకటే ఉంటుంది, लेकिन उसका भाव కానీ దాని యొక్క భావం अगर दूसरा है ఒకవేళ వేరేదైనట్లయితే तो भ्रष्ट कर्म भी श्रेष्ठ होता है। అప్పుడు భ్రష్ట కర్మలు కూడా శ్రేష్టమైనవి అవుతాయి. और श्रेष्ठ कर्म भी अगर भाव दूसरा है మరియు శ్రేష్ట కర్మలు కూడా ఒకవేళ భావం రెండోదైతే तो भ्रष्ट हो जाता అప్పుడు భ్రష్టమైపోతాయి.
मुरलीधर बन करके सदा नाचते रहो और नचाते रहो। అయితే ఇప్పుడు మురళీధరుడుగా అయ్యి సదా నాట్యం చేస్తూ ఉండండి మరియు నాట్యాన్ని చేస్తూ ఉండండి. मुरली के सांप के विष को भी समाप्त कर लिया जाता है। మురళీతోని సర్పం యొక్క విషాన్ని కూడా సమాప్తి చేసేయటం జరుగుతుంది. तो ऐसा मुरलीधर हो అయితే అటువంటి మురళీధరుడుగా అయ్యి जो किसी का कितना भी कड़ुआ स्वभाव संस्कार हो, ఎవరిది ఎంత చేదు స్వభావ సంస్కారం అయినా కూడా ग्लानि करने का, గ్లానిని చేసేటటువంటిది, उसको भी वशीभूत कर डाले। దానిని కూడా వశీభూతం చేసి పెడతారు. अर्थात అనగా उस स्वभाव संस्कार से ఆ స్వభావ సంస్కారాలతోని मुक्त करके उसको नचा दे। ముక్తి చేసి వారిని నాట్యం చేయిస్తారు. उसको भी हर्षित बना दे। వారిని కూడా హర్షితంగా తయారు చేసేస్తారు. तो अभी అయితే ఇప్పుడు बाप दादा ये रिजल्ट देखेंगे। బాప్ దాదా ఈ రిజల్ట్ని చూస్తారు. रिजल्ट किस बात की होती है? రిజల్ట్ ఏ విషయం అవుతుంది? हैं? नहीं, रिजल्ट कब निकलती है? కాదు, రిజల్ట్ ఎప్పుడు ఎప్పుడు వెలువడుతుంది? अरे कोई परीक्षा होगी तभी तो रिजल्ट निकलेगी। అరే, ఏదైనా పరీక్ష ఉన్నట్లయితే అప్పుడే కదా రిజల్ట్ అనేది వెలువడుతుంది. कि बिना परीक्षा के रिजल्ट निकल आएगी? పరీక్ష లేకుండా రిజల్ట్ అనేది వెలువడుతుందా? हैं? नहीं समझ में आया। అర్థం కాలేదా? रिजल्ट किस बात की निकलती है? రిజల్ట్ ఏ విషయంలో వెలువడుతుంది? एग्जाम की रिजल्ट निकलती है। ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేది వెలువడుతుంది. तो रिजल्ट कौन देखेगा? అయితే రిజల్ట్ని ఎవరు చూస్తారు? बाप दादा रिजल्ट देखेंगे। బాప్ దాదా రిజల్ట్ని చూస్తారు. किस बात की रिजल्ट देखेंगे? ఏ విషయం యొక్క రిజల్ట్ని చూస్తారు? हैं? अरे అరే, इम्तिहान की, పరీక్షది. क्योंकि बच्चे भी प्रैक्टिकल स्टेज में ఎందుకంటే పిల్లలు కూడా ప్రాక్టికల్ స్టేజ్లోని ఉన్నారు और बाप भी మరియు తండ్రి కూడా प्रैक्टिकल स्टेज में है। ప్రాక్టికల్ స్టేజ్లోని ఉన్నారు. तो अभी ये रिजल्ट देखेंगे कि कौन कौन ऐसे योग्य मुरलीधर बनते हैं। అయితే ఇప్పుడు ఈ రిజల్ట్ని చూస్తారు, ఎవరెవరు యోగ్య మురళీధరుడుగా అవుతారు. मुरलीधर माना మురళీధరుడు అంటే ऐसी बात सुनाए అటువంటి విషయాన్ని వినిపించాలి, जिससे सब हर्षित हो जाए। దానితోని అందరూ హర్షితమైపోయే విధంగా. क्या भी परिस्थिति हो, ఎటువంటి పరిస్థితి అయినా కూడా, क्या भी वातावरण हो, ఎటువంటి వాతావరణమైనా కూడా, लेकिन दूसरे के मन को चंगा कर दे। కానీ వేరే వారి యొక్క మనసుని మంచిగా చేసేయాలి, खुश कर दे। సంతోషింపచేయాలి. तो देखेंगे कौन कौन ऐसे योग्य मुरलीधर बनते हैं। అయితే చూద్దాం అలా యోగ్య మురళీధరులుగా ఎవరెవరవుతారు. मुरली से भी प्यार है, మురళీ మీద కూడా ప్రేమ ఉంది, मुरलीधर से भी प्यार है, మురళీధరుడు పైన కూడా ప్రేమ ఉంది. लेकिन प्यार का सबूत है కానీ ప్రేమ యొక్క రుజువయ్యింది जो मुरलीधर की शुभ आशा है। ఏవైతే మురళీధరుని యొక్క శుభ ఆశలున్నాయో हर बच्चे के प्रति ప్రతి పిల్లవాని ఎడల वो शुभ आशा प्रैक्टिकल में करके दिखाना। ఆ శుభ ఆశని ప్రాక్టికల్గా చేసి చూపించడం प्यार की निशानी है। ప్రేమ యొక్క చిహ్నమయ్యింది. जो कहते हैं ఏదైతే చెబుతారో वो करके दिखाना। అది చేసి చూపించాలి. तो ऐसे मास्टर मुरलीधर होना, అయితే అటువంటి మాస్టర్ మురళీధరుడు అయ్యారు కదా, ना लगाए। నా కదా అని తగిలించేశారు. ये बातचीत करने का कौन सा तरीका कि हर बात में ना लगाए देते।
ఇది మాట్లాడేటటువంటి పద్ధతి ఏమయ్యింది, ప్రతి విషయంలోని కథ అని పెట్టేస్తారు. सीधा सीधा कहते हैं ऐसे मास्टर मुरलीधर हो, తిన్నగా చెప్పేయాలి. అటువంటి మాస్టర్ మురళీధరులు అయ్యారా, सीधा वरदान ही दे दे। తిన్నగా వరదానాన్ని ఇచ్చేయాలి. इसका मतलब దీని అర్థం कोई 615 की स्टेज में भी है, కొందరు సంశయం యొక్క స్టేజ్లో కూడా ఉన్నారు. इसलिए ना लगा देते। అందువలనే కథ అనే విషయాన్ని తగిలించేస్తారు. ऐसे मास्टर मुरलीधर हो ना, అటువంటి మాస్టర్ మురళీధరుడు అయ్యారు కదా, इसका मतलब कोई कोई नहीं भी है। దీని అర్థం కొంతమంది కాదు కూడా. तो आगे बोला అయితే తర్వాత చెప్పారు, बनना ही, అవ్వాల్సిందే, बनना ही है, తయారవ్వాల్సిందే, यानी बनना ही पड़ेगा। అనగా తయారవ్వాల్సి ఉంటుంది. क्या? ఏంటి? मास्टर मुरलीधर। మాస్టర్ మురళీధరుడు. एक होता है मुरलीधर, ఒకరవుతారు మురళీధరుడు. मुरली को धारण कर लिया है, మురళిని ధారణ చేసేశారు. खुद के पांव टेढ़े, స్వయం యొక్క కాళ్ళు వంకరవి. हैं? किसके पांव टेढ़े दिखाए जाते हैं? ఎవరి కాళ్ళని వంకరగా చూపిస్తారు? भक्ति मार्ग में, భక్తి మార్గంలోని हैं? कृष्ण के पांव टेढ़े दिखाए जाते हैं। కృష్ణుడి యొక్క కాళ్ళని వంకరగా చూపిస్తారు. अरे सीधे सीधे खड़े हो जाओ ना। అరే తిన్నగా నిలబడు. भक्ति मार्ग में टेढ़े पांव क्यों दिखाए जाते हैं? భక్తి మార్గంలో వంకర కాళ్ళని ఎందుకు చూపిస్తారు? राष्ट्रीय पक्षी मयूर है तो రాష్ట్రీయ అంతర్జాతీయ పక్షి మయూర్ అయితే అయ్యింది. देहाभिमान की पूंछ भी बड़ी सुंदर है। దేహాభిమానం యొక్క తోక కూడా చాలా సుందరమైనదయ్యింది. बड़ी रहस्य युक्त है, చాలా రహస్యయుక్తమైనది. भारी भी बहुत है। బరువు కూడా చాలా పెద్దది. इतनी वजनी पूंछ అంత బరువైన తోక और किसी पक्षी की नहीं होती। ఇంకే పక్షిది ఉండదు. लेकिन पांव कैसे होते हैं? కానీ కాళ్ళు ఎలా ఉంటాయి? पूंछ अच्छी होती है लेकिन पांव, తోక మంచిగా ఉంటుంది కానీ కాళ్ళు, पांव माने क्या? కాళ్ళు అంటే ఏంటి? चाल। నడవడిక. पांव से क्या दिखाया जाता है? కాళ్ళతోని ఏం చూపించబడుతుంది? पांव से दिखाई जाती है चाल। కాళ్ళతో చూపించబడుతుంది నడవడిక. तो पांव देख करके वो रोता है। అయితే అది కాళ్ళను చూసి అప్పుడు ఏడుస్తుంది. कौन? ఎవరు? मोर। మగనెమలి. चलन నడవడిక है ना, तुम्हारी चलन कैसी है? అంటారు కదా, నీ నడవడిక ఎటువంటిది? तो चाल अड़बंगी। అయితే నడవడిక తిక్కశంకరునిది. उसमें भी रहस्य भरा हुआ होगा। దానిలోని కూడా రహస్యం ఇమిడే ఉండి ఉంటుంది. नहीं तो भक्ति मार्ग में ऐसे कृष्ण के रूप को पूजते क्यों हैं? లేకుంటే భక్తి మార్గంలో అటువంటి కృష్ణుని యొక్క పూజను ఎందుకని చేస్తారు? पूजा अच्छी चलन की होगी పూజ మంచి చలనంకి అవుతుందా या खराब चलन की होगी? లేక చెడు చలనానికి అవుతుందా? पूजा होती है मंदिरों में तो जरूर, పూజ అవుతుంది అంటే మందిరాలలో తప్పకుండా, देखने में तो वो चरण टेढ़े आते, చూడడానికైతే ఆ చరణాలు వంకరగా కనిపిస్తాయి. भक्तों को ही टेढ़े आएंगे, భక్తులకే వంకరగా అనిపిస్తాయి. ज्ञानियों को नहीं देखने में टेढ़े आएंगे। జ్ఞానీలకి చూడడానికి వంకరగా అనిపించవు. ज्ञानियों को तो उस चाल में भी कुछ चाल नजर आएगी। జ్ఞానీలకైతే ఆ నడవడికలోనే కూడా నడవడిక అనేది కనిపిస్తుంది. रहस्य नजर आएगा।
రహస్యం కనిపిస్తుంది. इसलिए भक्ति मार्ग में ये बात प्रसिद्ध है, तुम्हारी అందువలనే భక్తి మార్గంలోని ఈ విషయం ప్రసిద్ధి చెందింది. गतिमति तुम ही जानो, ऐसे నీ గతిమతి నీకే తెలుసు कहते। అలా అంటారు. तो प्यार की निशानी है जो कहा, అయితే ప్రేమ యొక్క చిహ్నమయ్యింది ఏదైతే చెబుతారో वो करके दिखाना। అది చేసి చూపించడం. ये रिजल्ट देखेंगे, ఈ రిజల్ట్ని చూస్తారు. परीक्षा की ये रिजल्ट देखेंगे। పరీక్ష యొక్క రిజల్ట్ని ఇది చూస్తారు. तो ऐसा मास्टर मुरलीधर बनना ही है। అయితే అటువంటి మాస్టర్ మురళీధరుడుగా అవ్వాల్సిందే. सब नहीं बनेंगे। అందరూ తయారవ్వరు. क्या बताया? ఏం చెప్పారు? सब नहीं बनेंगे। అందరూ తయారవ్వరు. दूसरा पेज। రెండవ పేజీ. तो जो सब नहीं बनेंगे, कोई कोई बनेंगे। అయితే అందరూ ఎవరైతే తయారవ్వరో కొంతమంది తయారవుతారో, तो जो बनेंगे वो कब बनेंगे? అయితే ఎవరైతే తయారవుతారో వారు ఎప్పుడు తయారవుతారు? करेंगे, कथनी और करनी को एक करेंगे, చేస్తారో, చెప్పడం మరియు చేయటం ఒక్కటిగా చేస్తారో. ऐसा ख्याल नहीं करो। అటువంటి ఆలోచన చెయ్యొద్దు. करना ही है। చెయ్యాల్సిందే. क्या? ఏంటి? कथनी और करनी చెప్పడం మరియు చేయడం एक करना ही है। ఒకటి చెయ్యాల్సిందే. हर एक यही सोचे ప్రతి ఒక్కరూ ఇదే ఆలోచించాలి. कि हम नहीं करेंगे तो कौन करेगा। మేం చెయ్యకపోతే ఎవరు చేస్తారు? हमको करना ही है, మాకు చెయ్యాల్సిందే. हमको बनना ही है। మాకు తయారవ్వాల్సిందే. कल्प कल्प की बाजी जीतनी है। కల్పం యొక్క పందెమని గెలవాల్సిందే. पूरे कल्प की बाजी है। మొత్తం పూర్తి కల్పం యొక్క పందెం అయ్యింది. तो फर्स्ट डिवीजन में आना है। అయితే ఫస్ట్ డివిజన్లోకి రావాలి. माना అనగా कैसा बनना है? ఎలా తయారవ్వాలి? श्रेष्ठ बनना है या श्रेष्ठ से श्रेष्ठ बनना है? శ్రేష్టంగా అవ్వాలా లేక శ్రేష్టాతి శ్రేష్టంగా అవ్వాలా? श्रेष्ठ से श्रेष्ठ बनना है। శ్రేష్టాతి శ్రేష్టంగా అవ్వాలి. ये दृढ़ता धारण करनी है। ఈ దృఢతని ధారణ చెయ్యాలి. तो कोई नई बात कर रहे हो क्या? అయితే కొత్త విషయాన్ని ఏమైనా చెబుతున్నారా ఏంటి? कितनी बार की हुई बात को सिर्फ लकीर के ऊपर लकीर खींच रहे हो। ఎన్నిసార్లు చేసిన విషయాలపైన కేవలం గీతపైన గీతని గీస్తున్నారు? 5000 वर्ष पहले भी 5000 సంవత్సరాల ముందు కూడా ये भाग्य विधाता ने कलम हमारे हाथ में दी थी ఈ భాగ్య విధాత కలంని మన చేతుల్లోకి ఇచ్చారు. और हमने श्रेष्ठ से श्रेष्ठ भाग्य की लकीर खींची थी। మరియు మనం శ్రేష్టాతి శ్రేష్టమైన భాగ్యం యొక్క గీతని గీసుకున్నాము. तो ये ड्रामा की लकीर खींची हुई है। అయితే ఈ డ్రామా యొక్క గీత గీయబడి ఉంది. कोई नई लकीर भी नहीं लगा रहे हो। కొత్త గీతని కూడా ఏమీ గీసుకోవటం లేదు. जो सोचो कि पता नहीं सीधी लकीर होगी व नहीं होगी, ఏదైతే ఆలోచించాలేమో, ఏమనంటే గీత తిన్నగా వస్తుందా లేక రాదా అని. कल्प कल्प की बनी हुई प्रारब्ध की కల్పం తయారైనటువంటి ప్రాలబ్ధం యొక్క लकीर है, గీత అయ్యింది. जिसको सिर्फ बनाते हो। దానిని కేవలం తయారు చేసుకుంటారు. है तो बनी बनाई बन रही, अब कछ बने ना।
అవ్వడానికైతే తయారయ్యింది, తయారవుతుంది, ఇక తయారవ్వవలసినదేమీ లేదు. चिंता ताकि कीजिए जो अनहोनी हो, जो ఏదో ఊహించనిది అవుతుంది అని చింత చెయ్యకండి. हो रहा है ఏదైతే అవుతుందో ड्रामा प्लान अनुसार सब कुछ ठीक हो रहा है. డ్రామా ప్లాన్ అనుసారంగా అన్నీ సరిగ్గా అవుతున్నాయి. वर्तमान में चाहे अज्ञानी होने के कारण ये लगे, వర్తమాన సమయంలో అజ్ఞానిలైన కారణంగా ఒకవేళ అనిపించొచ్చు ये ठीक नहीं हुआ, ఇది సరిగ్గా అవ్వలేదు అని. लेकिन लास्ट में सब संतुष्ट हो जाएंगे. కానీ లాస్ట్లో అందరూ సంతుష్టమైపోతారు. कि जो होना था ఏమనంటే ఏదైతే అవ్వాలో वो सब कल्याणकारी ही हुआ. అవన్నీ కళ్యాణకారివే అయ్యాయి. ब्राह्मणों के जीवन में कभी कुछ अकल्याणकारी బ్రాహ్మణుల యొక్క జీవితంలో ఎప్పుడూ అకల్యాణకారి అనేది होता ही नहीं, అవ్వనే అవ్వదు, हो नहीं सकता, అవ్వనే అవ్వలేదు. क्योंकि कर्मों के फल का हिसाब है. ఎందుకంటే కర్మల యొక్క ఫలం యొక్క లెక్క ఉంది. क्या ఏంటి? क्या हिसाब है? ఏం లెక్క ఉంది? हाँ, का ध्यान देना चाहिए. వాటిపైన ధ్యాసని పెట్టాలి. कोई हमारे साथ कोई कर्म कर देता है, ఎవరైనా మనతో ఏదైనా కర్మని చేసేస్తారు मान लो दुखदाई कर्म कर देता है, అనుకోండి, దుఃఖాన్ని ఇచ్చేటటువంటి పనిని చేసేస్తారు. तो क्यों किया उसने? అయితే వారు ఎందుకు చేశారు? है? कोई न कोई हिसाब किताब है. ఏదో ఒక లెక్కాచారం ఉంది. पूर्वजन्मों का हिसाब किताब नहीं हो పూర్వజన్మల యొక్క లెక్కాచారం లేదు. तो कोई कुछ कर सकेगा क्या? అప్పుడు ఎవరైనా ఏదైనా చేయగలుగుతారా ఏంటి? कुछ नहीं कर सकता. ఏమీ చెయ్యలేరు. बाकी नई बात क्या है? మిగతాది కొత్త విషయం ఏంటి? ये तो बहुत पुरानी बात हुई, ఇదైతే చాలా పాత విషయం అయ్యింది. कल्प कल्प की पुरानी बात हुई. కల్పం యొక్క పాత విషయం అయ్యింది. तो ये है अटल निश्चय. అయితే ఇదయ్యింది అటల నిశ్చయం. इसको दृढ़ता कहते हैं. దీనిని దృఢత అని అంటారు. इसको तस्वीर मूर्त कहते हैं. వీరిని భాగ్యమూర్తి అని అంటారు. हर संकल्प में दृढ़ता, ప్రతి సంకల్పంలోని దృఢత माना तपस्या. అనగా సఫలత. अच्छा, మంచిది. बाप दादा हाईएस्ट भी है బాబ్దాదా హైయెస్ట్ కూడా అయ్యారు और होस्ट भी. మరియు హోస్ట్ కూడా అయ్యారు. क्या ఏంటి? क्या क्या है? ఏంటేంటయ్యారు? हाईएस्ट भी है, హైయెస్ట్ కూడా అయ్యారు, ऊंचे से ऊंचा भी है. ఉన్నతుడు కూడా అయ్యారు. ये कहने की क्या जरूरत पड़ गई ఇది చెప్పవలసిన అవసరం ఏమొచ్చేసింది? है? ये कहने की जरूरत क्या है कि बाप दादा हाईएस्ट है? బాబ్దాదా హైయెస్ట్ అని ఇది చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చింది? जब है ही बाप दादा, బాబ్దాదా అవ్వనే అయ్యారు, हमारे परिवार का, మన పరివారం तो వారు. क्या होगा? అప్పుడేమవుతారు? है? हाईएस्ट ही होगा ना. హైయెస్ట్ అయ్యి ఉంటారు కదా. इसका मतलब कुछ बच्चे हैं దీని అర్థం అయ్యింది కొంతమంది పిల్లలున్నారు, जो बाप दादा को भी क्या समझने लगे వారు బాబ్దాదాని కూడా ఏమనుకుంటారు या समझते हैं. లేక ఏమనుకుంటారు? है? ये भ्रष्ट से भ्रष्ट है. వీరు భ్రష్టాతి భ్రష్టమైన వారు. ये क्या महाराजा बनेगा? వీరేం మహారాజుగా అవుతారు? है? राजा बनेगा. कर्म రాజుగా అవుతారు. इंद्रियों के ऊपर कंट्रोल नहीं, కర్మేంద్రియాల పైన కంట్రోల్ లేదు. ऐसे को राजा महाराजा कहेंगे? అటువంటి వారిని రాజా మహారాజా అని అంటారా? है? कहेंगे? అంటారా?
ये पापा दादा जगन्नाथ के मंदिर में क्या करके दिखाई जा रहे हैं? ఈ బాబ్దాదా జగన్నాథుడి యొక్క మందిరంలోని ఏం చేస్తూ చూపించబడ్డారు? जो शिव के मंदिर है उनमें क्या करता हुआ दिखाया गया? శివుని యొక్క మందిరం ఏదైతే ఉందో దానిలోని ఏం చేస్తూ ఉన్నట్లు చూపించబడింది? ये महाराज बनेंगे? వీరు మహారాజుగా అవుతారా? तो पूछा, అయితే అడిగారు, जवाब दिया, సమాధానం చెప్పారు, बोला అన్నారు. बाप दादा हाईएस्ट भी है బాబ్దాదా హైయెస్ట్ కూడా అయ్యారు और మరియు होस्ट भी। హోస్ట్ కూడా అయ్యారు. హోస్ట్ అంటే मेहमान निवाजी करने वाला। అతిథి సత్కారాన్ని చేసేవారు. मेहमान निवाजी बना మెహమాన్ నివాజీ అంటే जो बाहर से आए हुए मेहमान होते हैं, ఎవరైతే బయట నుండి వచ్చేటటువంటి అతిథులు ఉంటారో उनमें से मेहमानों को परख करके వారిలో నుండి ఎవరైతే అతిథులు ఉంటారో వారిని గుర్తించి नंबरवार उनकी मेहमान निवाजी करता है। నెంబర్ వారుగా వారి యొక్క అతిథి సత్కారాలని చేస్తారు. मेहमानों की अतिथियों की एक जैसी मेहमान निवाजी नहीं होती। మెహమానుల యొక్క అతిథుల యొక్క అతిథి సత్కారం అనేది ఒకే విధంగా అవ్వదు. जो जैसा मेहमान ఎవరు ఎటువంటి అతిథినో उसका वैसा सत्कार వారికి అటువంటి సత్కారం किया जाता है। చేయబడుతుంది. तो बाप दादा అయితే బాబ్దాదా इस समय क्या है? ఈ సమయంలో ఏమయ్యారు? क्या पार्ट बजा रहे हैं? ఏం పాటని అభినయిస్తున్నారు? होस्ट का पार्ट बजा रहे हैं। హోస్ట్ యొక్క పాటని అభినయిస్తున్నారు. तो बाप दादा तो मेहमान निवाजी कर रहे हैं బాబ్దాదా అయితే అతిథి సత్కారాలని చేస్తున్నారు. और कोई कोई बच्चे ये समझ रहे हैं మరియు కొంతమంది పిల్లలు ఇలా అనుకుంటున్నారు, ये लोएस्ट पार्ट बजा रहे हैं। వీరు లోయెస్ట్ పాటని అభినయిస్తున్నారు. नीचे भी ऐसा पार्ट नहीं बजाते होंगे। నీతి నియమాల పాటని అభినయించటం లేదేమో. तो इसलिए बता दिया అందువలనే చెప్పేశారు. कि बाप दादा हाईएस्ट भी है బాబ్దాదా హైయెస్ట్ కూడా అయ్యారు మరియు और होस्ट भी హోస్ట్ కూడా అయ్యారు और गोल्डन गेस्ट भी है। మరియు గోల్డెన్ గెస్ట్ కూడా అయ్యారు. ऐसे ही नहीं समझना అలా ఏమీ అనేసుకోవద్దు. कि हमारी मेहमान निवाजी करने वाला है। ఏమనంటే మా యొక్క అతిథి సత్కారాలని చేసేవారే అయ్యారని. क्या कहा? ఏమన్నారు? गेस्ट कैसा है? ఈ గెస్ట్ ఎటువంటి వారయ్యారు? गोल्डन गेस्ट। గోల్డెన్ గెస్ట్. ये कब ఇదెప్పుడు? है? ये गोल्डन गेस्ट कैसा कब? ఈ గోల్డెన్ గెస్ట్ ఎప్పుడు, ఎలా, कब की बात ఎప్పటి యొక్క విషయం? है? हाँ अभी जो युग चल रहा है స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. ఇప్పుడు ఏదైతే యుగం నడుస్తుందో उसको गोल्डन युग नहीं कहेंगे। దానిని గోల్డెన్ యుగం అని అనబడదు. वो कैसा युग है? అది ఎటువంటి యుగం అయ్యింది? आयरन एज, ఐరన్ ఏజ్డ్, रावण का राज्य है। రావణ రాజ్యం అయ్యింది. लेकिन वो भविष्य के लिए కానీ వారు భవిష్యత్తు కోసం बाप दादा का रूप क्या होगा? బాబ్దాదా యొక్క రూపం ఏమవుతుంది? है? अभी तो मेहमान निवाजी करने वाला है। ఇప్పుడైతే అతిథి సత్కారాలని చేసేవారయ్యారు. नंबरवार सत्कार दे रहा है। నెంబర్ వారుగా సత్కారాలని చేస్తున్నారు. लेकिन आने वाले भविष्य में क्या रूप हो जाएगा? కానీ వచ్చేటటువంటి భవిష్యత్తులోని ఏ రూపం అయిపోతుంది? गोल्डन गेस्ट हो जाएगा। గోల్డెన్ గెస్ట్ గా అయిపోతారు. तो गोल्डन गेस्ट भी అయితే గోల్డెన్ గెస్ట్ కూడా అయ్యారు. ज्ञान के चक्षु से जिन्होंने देख लिया జ్ఞానం యొక్క చక్షువులతోనే ఎవరైతే చూసేశారో वो जान सकते हैं कि ये गोल्डन गेस्ट भी వారు తెలుసుకోగలుగుతారు ఏమనంటే వీరు గోల్డెన్ గెస్ట్ కూడా అయ్యారని. उनकी दृष्टि में अभी भी है। వారి దృష్టిలో ఇప్పుడు కూడా అయ్యారు. गोल्डन माने गोल्डन दुनिया का गेस्ट। గోల్డెన్ అంటే గోల్డెన్ ప్రపంచం యొక్క గెస్ట్.
जो नई दुनिया आने वाली है ఏదైతే కొత్త ప్రపంచం రానున్నదో उस दुनिया का मेहमान, ఆ ప్రపంచం యొక్క అతిథి, जिस मेहमान के बगैर ఆ అతిథి లేకుండా दुनिया चेंज होने वाली नहीं है। ప్రపంచం చేంజ్ అవ్వనున్నది కాదు. क्या? ఏంటి? हाँ, इसलिए अव्यक्त बाप दादा ने एक वाणी में बोला, అందువలనే అవ్యక్త బాబ్దాదా ఒక వాణిలోని చెప్పారు, कि किसका इंतजार कर रहे हो? ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? अपनी तस्वीर बनाने के लिए, తమ చిత్రంని తయారు చేసుకోవటం కోసం. फरिश्ताई तस्वीर बनाने के लिए किसका इंतजार है? ఫరిస్తా చిత్రంని తయారు చేసుకోవటం కోసం ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? चीफ गेस्ट को बुलाएंगे क्या? చీఫ్ గెస్ట్ అని పిలుస్తారా ఏంటి? बढ़िया तस्वीर बनाने के लिए किसको बुलाएंगे? మంచి చిత్రంని తయారు చేసుకోవటం కోసం ఎవరిని పిలుస్తారు? ऐसे इशारा दे दिया, कब बनेगी वो बढ़िया तस्वीर? అలాంటి సంకేతాన్ని ఇచ్చారు. ఎప్పుడు తయారవుతుంది అటువంటి మంచి చిత్రం? चीफ गेस्ट आएगा तब बनेगी। చీఫ్ గెస్ట్ ఎప్పుడైతే వస్తారో అప్పుడు తయారవుతుందా? चीफ गेस्ट कौन सा है ब्राह्मणों की दुनिया में? బ్రాహ్మణ ప్రపంచంలో చీఫ్ గెస్ట్ ఎవరయ్యారు? है? जो आएगा तो सबके फरिश्ताई चेहरे बन जाएंगे। ఎవరైతే వస్తారో అప్పుడు అందరి ఫరిస్తా ముఖాలు తయారైపోతాయో. बनना ही पड़ेगा, अभी इशारा दे दिया। తయారవ్వాల్సే ఉంటుంది. ఇప్పుడు సంకేతాన్ని ఇచ్చేశారు. बोला क्या? అన్నారు. बोला ఏమన్నారు? बनना ही पड़ेगा। తయారవ్వాల్సిందే. तो किसका इंतजार है? అయితే ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? चीफ गेस्ट का इंतजार है। చీఫ్ గెస్ట్ గురించి ఎదురు చూస్తున్నారా? अच्छा, మంచిది. तो गोल्डन गेस्ट भी అయితే గోల్డెన్ గెస్ట్ కూడా అయ్యారు. होस्ट बन करके भी मिलते हैं। హోస్ట్గా అయి కూడా కలుస్తారు. क्या? ఏంటి? कैसे मिलते हैं? ఎలా కలుస్తారు? हर एक मेहमान से एक जैसे तरीके से तो नहीं मिलेंगे। ప్రతి ఒక్కరి అతిథులతోని ఒకే విధంగా అయ్యి కలవరు. सब मेहमानों का एक जैसा तो सत्कार आदर नहीं करेंगे। అందరి అతిథులని ఒకే విధంగా ఆదర సత్కారాలనైతే చెయ్యరు. क्या? ఏంటి? कोई मेहमान क्लोज कांटेक्ट वाले होते हैं, కొంతమంది అతిథులు క్లోజ్ కాంటాక్ట్ కలిగిన వారు అయి ఉంటారు. कोई मेहमान కొంతమంది అతిథులు दूर दराज के भी होते हैं। దూరపు వారు కూడా అవుతారు. तो जो क्लोज कांटेक्ट वाले होते हैं उनसे कैसे मिला जाता है? అయితే ఎవరైతే క్లోజ్ కాంటాక్ట్లో ఉండేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉంటారు? ఎలా కలుస్తారు? उनकी मेहमान नवाजी कैसे की जाती? వారి యొక్క అతిథి సత్కారం ఎలా చేయబడుతుంది? अलग अलग तरीका होता है ना। వేరు వేరు పద్ధతులు ఉంటాయి కదా. तो होस्ट बन करके भी मिलते हैं అయితే హోస్ట్గా అయి కూడా కలుస్తారు. और गेस्ट बन करके भी आते हैं। మరియు గెస్ట్గా అయి కూడా వస్తారు. लेकिन కానీ सामान्य गेस्ट नहीं। సామాన్య గెస్ట్ కాదు. कैसा गेस्ट बताया? ఎటువంటి గెస్ట్గా చెప్పారు? गोल्डन गेस्ट। గోల్డెన్ గెస్ట్. आजकल की आयरन एज दुनिया में तो ఈ రోజుల్లో ఐరన్ ఏజ్డ్ ప్రపంచంలోనైతే जश्न मनाते हैं। పండగలను జరుపుకుంటారు. कोई बड़ा मिनिस्टर बन गया आदमी, ఎవరైనా వ్యక్తి పెద్ద మినిస్టర్గా అయిపోయినట్లయితే तो उन्होंने उत्सव रख दिया, అయితే వారు ఉత్సవాన్ని పెట్టేశారు. को मेहमान बना के बुलाया, వారిని అతిథిగా చేసి పిలిచారు. खूब गले में हार पहनाए, మంచిగా మెడలోని దండలు వేసేశారు. और दूसरे दिन उतार दिया। మళ్ళీ రెండో రోజు దించేశారు. नाक नीची कर दी। అగౌరవపరిచేశారు. तो इस आयरन एज दुनिया का गेस्ट नहीं है। అయితే ఆ ఐరన్ ఏజ్ యొక్క గెస్ట్ కాదు. कौन सी दुनिया का गेस्ट है? ఏ ప్రపంచం యొక్క గెస్ట్ అయ్యారు? गोल्डन एज दुनिया का गेस्ट है। గోల్డెన్ ప్రపంచం యొక్క
గెస్ట్ అయ్యారు. तो चमकीला है ना। తలతల మెరిసేవారయ్యారు కదా. गोल्डन दुनिया का होगा तो चमकीला होगा या काला कलूटा होगा। గోల్డెన్ ప్రపంచం వారైనట్లయితే తలతల మెరిసేటటువంటి వారు అవుతారా లేక నల్లగా ఉండేవారు అవుతారా? काला कलूटा बैंगन लूटा होगा। నల్లగా ఉన్నవారు అవుతారా? कैसा दिखाई पड़ता है? ఎలా కనిపిస్తారు? कृष्ण कन्हैया काला दिखाई पड़ता है కృష్ణ కన్హయ్య నల్లగా కనిపిస్తారా या सुंदर दिखाई पड़ता है? లేక సుందరంగా కనిపిస్తారా? ऐसा कृष्ण कन्हैया और किसी धर्म में नहीं दिखाया जाता। అటువంటి కృష్ణ కన్హయ్యని ఇంకా వేరే ఏ ధర్మంలోనే కూడా చూపించరు. इतना श्याम, ఎంత శ్యాముడు, इतना काला ఎంత నల్లనివాడు और इतना మరియు అంత इतना सुंदर, సుందరమైన వారు एक ही शरीर में। ఒకే శరీరంలోని श्याम से श्याम पाठ बजाने वाला శ్యామును కంటే శ్యాముని యొక్క పాటని అభినయించేవారు और మరియు सुंदर से सुंदर पाठ बजाने वाला। సుందరాతి సుందరమైన పాటని అభినయించేటటువంటి వారు కూడా అయ్యారు. ऐसा श्याम पाठ बजाने वाला क्या होता है? అటువంటి శ్యాముని యొక్క పాత్రని చేసేటటువంటి వారు ఏమవుతారు? श्याम सुंदर। శ్యామ సుందరుడా? तो गैस तो बहुत देखे होंगे। అయితే గెస్టులనైతే చాలా చూసే ఉంటారు. क्या? ఏంటి? तुमने गैस तो बहुत देखे होंगे। మీరు గెస్టులనైతే చాలా చూసే ఉంటారు. लेकिन ऐसा गोल्डन गैस नहीं देखा होगा। కానీ అటువంటి గోల్డెన్ గెస్ట్ని చూసి ఉండరు. कैसा? ఎటువంటి? जैसा बाप इशारा दे रहे, ఎలా అయితే తండ్రి ఇషారానిస్తున్నారో, जैसे चीफ गेस्ट को बुलाते हो, ఎలా అయితే చీఫ్ గెస్ట్ని పిలుస్తారో, तो वह थैंक्स देते हैं। అయితే థ్యాంక్స్ అని చెబుతారు. तो ब्रह्मा बाप ने भी होस्ट बन करके इशारे दिए हैं आपको। అయితే బ్రహ్మ తండ్రి కూడా హోస్ట్గా అయ్యి మీకు ఇషారానిచ్చారు, సంకేతాన్ని ఇచ్చారు. क्या इशारे दिए? ఏం సంకేతాన్ని ఇచ్చారు? होस्ट बन करके इशारे दिए हैं पूर्वजन्मों के हिसाब किताब से। హోస్ట్గా అయ్యి ఇషారాలను ఇచ్చారు పూర్వజన్మల యొక్క లెక్కాచారం ఆధారంగా. तो वो इशारे कैच करने चाहिए ना। అయితే ఆ సంకేతాలని క్యాచ్ చెయ్యాలి కదా. नहीं कैच करने चाहिए? క్యాచ్ చేయకూడదా? कैच करने चाहिए ना। క్యాచ్ చెయ్యాలి కదా. होस्ट बनकर इशारे दिए హోస్ట్గా అయ్యి సంకేతాన్ని ఇచ్చారు और गेस्ट बनकर सबको मुबारक दे रहे हैं। మరియు గెస్ట్గా అయ్యి అందరికీ శుభాకాంక్షల్ని తెలుపుతున్నారు. मुबारक हो, मुबारक हो, శుభాకాంక్షలు శుభాకాంక్షలు, खूब आए, మంచిగా వచ్చారు. तो मुबारक दे रहे हैं। అయితే శుభాకాంక్షల్ని తెలుపుతున్నారు. जिन्होंने पूरी सीजन में सेवा की, ఎవరైతే పూర్తిగా సీజన్ అంతటిలోని సేవని చేశారో उन सबको गोल्डन गेस्ट के रूप में बधाई भी दे रहे हैं। అయితే వారందరికీ గోల్డెన్ గెస్ట్ రూపంలోని అభినందనల్ని కూడా తెలుపుతున్నారు. सबसे पहली मुबारक किसको है? అందరికంటే మొదటి శుభాకాంక్షలు ఎవరికయ్యాయి? औरों को तो बाद में मुबारक देते हैं ऐसी। ఆ విధంగా వేరే వారికైతే తరువాత శుభాకాంక్షల్ని తెలుపుతారు. लेकिन सबसे पहली मुबारक किसको देते हैं? కానీ అందరికంటే మొదట శుభాకాంక్షల్ని ఎవరికి తెలుపుతారు? ना, స్టూడెంట్స్ ఏదో అన్నారు, బాబా కాదు, दीदी दादियों को, దీదీ దాదీలకి, मधुबन निवासियों को भी नहीं। మధువన నివాసీలకి కూడా కాదు. मधुबन निवासी तो बहुत हैं। మధువన నివాసీలైతే చాలా మంది ఉన్నారు. ऐसी जो मुबारक అయితే అటువంటి శుభాకాంక్షలు जो दी है नंबरवार,
तो ఇచ్చారో నెంబర్ వారుగా, पहली पहली मुबारक किसको दिए? అయితే మొట్టమొదటి శుభాకాంక్షలు ఎవరికి ఇచ్చారు? इशारा दिया ना। సంకేతం ఇచ్చారు కదా. पहली पहली मुबारक किसको दी? మొట్టమొదటి శుభాకాంక్షలు ఎవరికి ఇచ్చారు? निमित्त दादियों को। నిమిత్త దాదీలకి. कहाँ की दादियों को? ఎక్కడి యొక్క దాదీలకి? ब्राह्मणों की उस दुनिया की दादियों को। బ్రాహ్మణ ప్రపంచం యొక్క ఆ ప్రపంచం యొక్క దాదీ దీదెలకా? नहीं, కాదు. ब्राह्मणों की उस दुनिया में जैसे पुरानी पुरानी दीदी दादियां हैं, బ్రాహ్మణుల యొక్క ఆ ప్రపంచంలో ఎలా అయితే పాత పాత దీదీ దాదీలు ఉన్నారో वैसे అలాగే वैसे एडवांस पार्टी में भी అలాగే అడ్వాన్స్ పార్టీలోని కూడా पुरानी पुरानी दीदी दादियां हैं जिनको बाप दादा पहले मुबारक देते। పాత పాత దీదీ దాదీలు ఉన్నారు, వారికి మొట్టమొదట శుభాకాంక్షల్ని బాప్దాదా ఇస్తున్నారు. बधाई भी दे रहे हैं అభినందనల్ని కూడా తెలుపుతున్నారు और మరియు मुबारक भी दे रहे हैं। శుభాకాంక్షల్ని కూడా చెబుతున్నారు. बाप दादा निर्विघ्न सेवा की समाप्ति की मुबारक दे रहे हैं। బాప్దాదా నిర్విఘ్న సేవ యొక్క శుభాకాంక్షల్ని తెలుపుతున్నారు. क्या ఏంటి? सेवा कैसी की? సేవను ఎలా చేశారు? निर्विघ्न सेवा। నిర్విఘ్నమైన సేవ. विघ्न भी आते रहते हैं, విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయి. कोई अखड़ अखड़ियां ऐसे भी आ जाते हैं। కొంతమంది అహంకారీలు ఇటువంటి వారు కూడా వచ్చేస్తారు. तो बहुत विघ्न हो जाता है, गल्लाटा हो जाता है। అయితే చాలా విఘ్నాలు వచ్చేస్తాయి, గల్లాట అయిపోతుంది. तो दीदी दादियों को कैसी सेवा की मुबारक दे रहे हैं? అయితే దీదీ దాదీలకి ఎటువంటి సేవ యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు? झगड़ा, జగడ, కొట్లాట్లు, बातें ही बातें, మాటలే మాటలు, फालतू की। వ్యర్థ మాటలు, వ్యర్థంగా. बाप दादा निर्विघ्न सेवा की समाप्ति की मुबारक दे रहे हैं। బాప్దాదా నిర్విఘ్న సేవ యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. भगवान भी मेहमान बन करके आया, భగవంతుడు కూడా అతిథిగా అయి వచ్చారు. तो बच्चे भी मेहमान बन करके आए। అయితే పిల్లలు కూడా అతిథులుగా అయి వచ్చారు. जिसके घर में भगवान मेहमान बन करके आ जावे, ఎవరి ఇంటికైతే భగవంతుడు అతిథిగా అయి వచ్చేస్తారు, हैं? जिनके घर में भगवान मेहमान बन करके आ जावे, భగవంతుడు ఎవరింటికైతే అతిథిగా అయి వచ్చేస్తారు, बैठे ज्ञान रत्नों का थाला हाथों में ले ले, కూర్చొని కూర్చొని జ్ఞాన రత్నాల యొక్క పల్లెమని చేతుల్లోకి తీసేసుకుంటారు. कौन? ఎవరు? ऑस्ट्रेलिया निवासी। ఆస్ట్రేలియా నివాసీలు. तो वो कितने भाग्यशाली होंगे? అయితే వారు ఎంత భాగ్యశాలీలవుతారు? किसको याद दिलाया? ఎవరిని గుర్తు చేసుకున్నారు? जिन्होंने घर बैठे भगवान को ఎవరైతే ఇంట్లో కూర్చొని భగవంతుణ్ణి ఆడియో క్యాసెట్ నెంబర్ 58 కంపిల్, ఉత్తరప్రదేశ్. ఓం శాంతి.